హలో, హలో, హలో! వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ వస్తేజ్ గారిని. ఏమన్నా అప్డేట్లున్నాయంటే, ఏం లేదు అంత నీరసంగా ఉంటూ గూడా అంటే బేసిక్‌గా ట్యూస్‌డే ఏదో ఎపిసోడ్ రిలీజ్ జేయాలి గదా! సో, ఆ బేసిక్‌గా డెడికేషన్‌తో మీ అందరూ ముందుకొచ్చాను. యాక్చువల్లీ ఈరోజు ఏం జరిగిందంటే ఏదో ఒకటి లైక్ నేనెక్కడో ఎళ్ళాను. ఎళ్ళేసరికి మళ్ళీ తిరిగొచ్చేసరికి దాని తర్వాత తిన్నాను. తినిన తర్వాత పైకొచ్చాను. పైకొచ్చిన తర్వాత ఎందుకో నీ అబ్బా! నీరసం మొత్తం మింగేసింది నాకైతే. నీరసం అయితే యాక్చువల్లీ ఈ సినిమా గురించి రిసర్చ్ జేసి దాని తర్వాత నాకు నీరసం వచ్చింది. నీరసం వచ్చిన తర్వాత దాని తర్వాత మళ్ళీ లేచేసరికి అనుకున్నా అరె! జేయాలా వద్దా? జేయాలా వద్దా? అబ్బా! కష్టపడి గంట సేపు రిసర్చ్ జేసి అన్నీ రాసుకొని మొత్తం ఇప్పుడు నేను ఈ ఎపిసోడ్ జేస్తున్నా. ఇంకేమైనా అప్డేట్‌లున్నాయంటే పెద్దగా ఏం లేవు. ఆహ్, హ్మ్. ఏమైనా ఉంటే ఏం లేదు. అంటే ఇప్పుడు సంక్రాంతి రిజల్ట్స్ అన్ని బయటకొచ్చాయి గదా! నాకు తెలిసి దాదాపు ఒక ఒక 10 రోజులు అయ్యుంటది. సో, ఆబ్వియస్‌గా దానికి యునానిమస్ విన్నర్ హనుమాన్. అండ్ మొన్నే మన అయోధ్య లైక్ ఆ రామ్ మందిర్ గుడి అది ఓపెన్ అయింది. సో, ఆ ఇనాగరేషన్ కోసం బొచ్చెడు మందెళ్లారు. బట్ దానికి ఇదంతా నేనెందుకు జెప్తున్నానంటే, ఆ సమయంలో మన ప్రశాంత్ వర్మ గారు 'జై హనుమాన్' స్క్రిప్ట్ వరకు ఆయన స్టార్ట్ జేశారు. సో, ప్రీ ప్రొడక్షన్ అని చెప్పి ఆ సినిమా ఆఫ్‌కోర్స్ నెక్స్ట్ ఇయర్ 2025లో సినిమా వస్తుంది గాబట్టి, ఆయన స్టార్ట్ చేశారు. సో, ఆఫ్‌కోర్స్ మేమందరం ఎదురు చూస్తున్నాం. ఆయన ఇంకో మాట ఏం చెప్పారంటే, ఆ సినిమాలో ఒక స్టార్ హీరో ఉంటారు. సో, అంటే హనుమాన్ చేసే పాత్ర ఒక స్టార్ హీరో చేస్తారని ఆయన చెప్పారు. సో, యాహ్! ఇంకోటేంటంటే సారీ అంటే నా రూమ్‌లో కొంచెం వేడయింది కాబట్టి, ఇక్కడ ఫ్యాన్ కనిపిస్తుంది. అంటే ఫ్యాన్ ఇనిపిస్తుంది. సో, ఎవరైనా ఫ్యాన్ గాలి వింటే సారీ. ఐ హోప్ అంటే ఈ మైక్ పట్టుకున్నప్పుడు చాలా మంచి నాయిస్ క్యాన్సలేషన్ ఉంటది. ఈ సొల్లంతా చెప్పుకోకూడదు. ఈ సొల్లంతా చెప్పుకోకుండగా ఈరోజు మనం డిస్కస్ చేయబోయే సినిమా ఏంటంటే ఆఫ్‌కోర్స్ యాస్ ప్రామిస్ 'మనసంతా నువ్వే నా ఒళ్ళంతా కొవ్వే మనసంతా నువ్వే నా ఒళ్ళంతా కొవ్వే.' నేను నేను ఆ స్పూఫ్‌కి ఎంత అలవాటయ్యానంటే ఇప్పటి వరకు ఓకే. ఇప్పటి వరకు నా నాకు యాక్చువల్ పాటలో నాకు లిరిక్స్ తెలీదు. నాకెవడైనా 'మనసంతా నువ్వే' పాడంటే నాకు ఇయే లిరిక్స్ గుర్తొస్తాయి. 'మనసంతా నువ్వే ఒళ్ళంతా కొవ్వే' నాకదే గుర్తొస్తది బేసిక్‌గా. సో, ఒకటి ఆఫ్‌కోర్స్ ఈ సినిమా రీవాచ్ చేయడం జరిగింది. అండ్ యాహ్! సో, యాస్ యూజువల్ మనకి క్రెడిట్స్ చెప్పేదో ఈ సినిమాకి సంస్థ సుమన్ థాట్స్. దిస్ మూవీ స్టార్స్ ఉదయ్ కిరణ్ గారు, రీమా సేన్ గారు, సునీల్ గారు, తనికెళ్ళ భరణి గారు, చంద్రమోహన్ గారు, సుధ గారు, తను రాయ్ గారు, షీజు గారు, పరచూరి వెంకటేశ్వరరావు గారు, శిరీష గారు, దేవదాస్ కనకాల గారు, శివారెడ్డి గారు, కౌశల్ మండ గారు. ఈయమ్మ కౌశల్ ఉన్నాడు ఈ సినిమాలో. ఎ 'సాగర్' అదే మన 'మొగల్ రేకులు' అండ్ 'మిస్టర్ పర్ఫెక్ట్' ఫేమ్ 'సాగర్' అదే ఆ సెకండ్ హాఫ్‌లో సిరివెన్నెల గారొచ్చినప్పుడు ఆయనొస్తారు. దెన్ లాస్ట్ అండ్ ఫైనల్‌గా మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి క్యామియో రోల్ ఉంటది. ఈ సినిమాకి సంగీతం కొట్టినటువంటి 'ఆర్‌పి పట్నాయక్' గారికి, సినిమాటోగ్రఫీ చేసినటువంటి ద లెజెండరీ ఎస్. గోపాల్ రెడ్డి గారికి, ఎడిటింగ్ చేసినటువంటి 'కెవి కృష్ణారెడ్డి' గారికి, ఆర్ట్ డైరెక్షన్ చేసినటువంటి అంటే ఐఎండీబీలో అదే ఉంది. ఈయన పేరేందో ఇట్లా ఉందో నాకు తెలీదు గానీ ఆయన పేరు రాజేష్ టచ్ రివర్ అనమాట. ఆయన పేరు అదే ఉంది మరి. ఇంకో నా దురదృష్టం ఏందంటే, నాకు తెలుగు చదవడం రాకపోయేసరికి క్రెడిట్స్‌లో ఖచ్చితంగా వాళ్ళ పేరు పెడతారు. కానీ నాకు అర్థమై సావదు గానీ, నాకెట్టా తెలుస్తది? అంటే నాకేమి తెలవదు బేసిక్‌గా. సో, యాహ్! అది నేనేం జేయలేను. ఫైట్స్ బై వన్ రామ్ లక్ష్మణ్ అసలు ఫైట్స్ ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు గానీ సినిమాలో ఉండేదే ఒకే ఒక ఫైటు. బట్ యాహ్! అవి గూడా వాళ్ళు క్రెడిట్ చేశారు. ఈ సినిమాకి కథ అండ్ నిర్మాత ఆహ్, ఉన్నటువంటి ద లెజెండరీ 'ఎంఎస్ రాజు' గారికి, స్క్రీన్ ప్లే రాసినటువంటి 'పరుచూర్ బ్రదర్స్‌కి' అండ్ స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ రాసినటువంటి 'పరుచూర్ బ్రదర్స్‌కి' అండ్ ఈ సినిమాకి డైరెక్షన్ అంటే దర్శకత్వం చేసినటువంటి ఆయన డెబ్యూ సినిమాలో మన 'విఎన్ ఆదిత్య' గారు. అండ్ ఈ సినిమా అక్టోబర్ 19, 2001 సినిమా విడుదలైంది. సో, ఈ సినిమా కంటెక్స్ట్ గురించి చెప్పాలంటే అంటే బేసిక్‌గా నాకు 'ఉదయ్ కిరణ్' గారు గుర్తు. అండ్ దెన్ టైటిల్ సాంగ్ నాకు గుర్తు. ఎందుకంటే ఆ 2 లైక్ ఎన్ని సంవత్సరాలైనా సరే నాకు అయ్యే గుర్తున్నాయి. బట్ యాక్చువల్లీ ఈ ఈ ఆల్బమ్ అండ్ ఈ సినిమా నాకెందుకు గుర్తుందంటే 'తూనిగా తూనిగా' పాటైతే అండ్ టైటిల్ సాంగ్. బట్ అది తప్ప నాకు సినిమా బొచ్చు గూడా గుర్తులేదు.
అతను యాక్చువల్లీ మీరు గమనిస్తే అంటే ఎర్లీ 2000స్‌లో లైక్ చాలా యూత్‌ఫుల్ ఆర్ యూత్ ఓరియెంటెడ్ సినిమాలొచ్చేవి. అప్పుడైతే అంటే ప్రత్యేకంగా చెప్పాలంటే 'ఉదయ్ కిరణ్' గారి సినిమాలు, ఆహ్, దాని తర్వాత 'తరుణ్' గారి సినిమాలు. ఈ ఇద్దరు హీరోలు ఎక్కువుండేవి. బట్ ఫన్నీ విషయం చెప్పాలంటే నాకు 'నువ్వే నువ్వే' సినిమా కూడా నాకు గుర్తులేదు. అంటే కన్సిడరింగ్ నాకు 'త్రివిక్రమ్' గారి సినిమాలంటే నాకెంత ఇష్టమో మీ అందరికి తెలుసు. బట్ ఆ సినిమా నాకు కూడా గుర్తులేదు. నాకేం గుర్తుందంటే పాటలు. అందరిది ఇలా వెంటపడి అడగాల లైక్ అంటే ఆ సినిమాలో నా ఫేవరెట్ సాంగ్ అదే. బట్ ఆఫ్‌కోర్స్ అది నేను బయాస్డ్ ఎందుకంటే అది శంకరమహాదేవి గారు పాడరు. బట్ యాహ్! ఆ సినిమా అయితే నాకు కూడా గుర్తులేదు. ఇంకోటేంటంటే మేము చాలా అర్లీ 2000స్‌లో ఆ టైంలో ఆ రామ్ కామ్ లేకపోతే ఫీల్ గుడ్ సినిమాలు అన్నీ మేము రివ్యూ చేయబోతున్నాం. ఇదంటే మేమేం చూడలేదు. అంటే మాకేం గుర్తులేదు. లేకపోతే మేమేం చూడలేదు. సో, వచ్చే వారాల్లో 'స్వయంవరం', 'ఆనందం ఆనందమాయె', 'చిరునవ్వుతో', 'నువ్వు నేను', 'నువ్వే గావాలి', 'నువ్వు లేక నేను లేను' అండ్ 'నువ్వే నువ్వే' జస్ట్ చాలా నువ్వులు. అంటే అప్పట్లో అన్ని సినిమాలు నువ్వే కాబట్టి ఆ సినిమాలో ఎవడున్నాడు? ఆ సినిమాలో హీరో ఎవడు? నేనెంత తెలుగు సినిమా ఫ్యాన్ అయినా సరే, నాకు అర్థమై సావదు. అంటే నాకేం గుర్తుండదు. సో, అట్లుంటది. బట్ ఈ సినిమాకొచ్చేసరికి నేను సినిమా రివాచ్ జేశాను. అండ్ నేనొకటే చెప్తా. సినిమా చాలా అంటే చాలా బావుంది. ఎవడైనా క్లాసిక్ అన్నాడనుకో దాన్ని కూడా నేను ఒప్పుకుంటా. ఈ సినిమాలో అద్భుతమైన ఎమోషన్ ఉంటది. అండ్ ఒక నైస్ మూవీ. ఆఫ్‌కోర్స్ ద ఆల్ టైమ్ క్లాసిక్ ఆల్బమ్. సో, దాని గురించి ప్రత్యేకంగా మేము తర్వాత చెప్తాం. సో, ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ సంగతానికొస్తే బొచ్చెడున్నాయి. సో, అయన్నీ రపారప చెప్పేద్దాం. సో, ఈ సినిమా ఎట్లా కుదిరిందంటే 2001లో 'దేవిపుత్రుడు' సినిమా ఫ్లాప్ అయిన తర్వాత ఆఫ్‌కోర్స్ 'ఎంఎస్ రాజు' గారు ఆయనకి భారీ లాసుల్లో పడ్డారనమాట. అండ్ దెన్ దీంట్లో అంటే ఆయన ఆఫ్‌కోర్స్ ఆయన మూవీ లవరు, సినిమా పిచ్చోలు కాబట్టి ఆయన మళ్ళీ ఇంకో సినిమా తీద్దామని ఆయన అనుకున్నారు. సో, ఈదర్ ఒక లవ్ స్టోరీ లేకపోతే ఒక ఫ్యామిలీ సినిమా చేద్దాం. అది కూడా తక్కువ బడ్జెట్‌లో. సో, 'ఎంఎస్ రాజు' గారికి ఒక మంచి స్నేహితుడు ద లెజెండరీ ఎస్. గోపాల్ రెడ్డి గారు. సో, ఆయనకు ఫోను జేస్తే గోపాల్‌రెడ్డి గారు ఏం జెప్పారంటే, యాక్చువల్లీ ఒక కొత్త బాయ్ ఉన్నాడు. ఆయన పేరు వీఎన్ ఆదిత్య. ఆయన జేఎన్‌సీ పరంజీ గారి దగ్గర ఆయన పనిజేశారు. ఆయనకి చాలా ఒక మ్యాటర్ ఉంది. లేకపోతే టాలెంట్ ఉంది. అండ్ ఆయన ఫోను నంబర్ అంటే వీఎన్ ఆదిత్య ఫోను నంబర్ ఎంఎస్ రాజు గారికి ఇచ్చారు. మన గోపాల్ రెడ్డి గారు. సో, యాక్చువల్లీ వీఎన్ ఆదిత్య ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, యాక్చువల్లీ ఆ టైంలో అంటే బొచ్చెడు సినిమాలకి ఆయన పనిచేసారు కాబట్టి 'రాబోయే చందమామ' దాని తర్వాత ఐ థింక్ 'బావగారు బాగున్నారు.' సో, యాక్చువల్లీ చాలా ప్రొడక్షన్ హౌసెస్ ఆయన డెబ్యూ చేయొచ్చు. అండ్ దెన్ ఏమైందంటే ఎంఎస్ రాజు గారు ఈయనకి ఫోను చేయడం ప్రయత్నం చేశారన్నమాట. ఒక 5, 4 సార్లు ఫోను చేశారు. కానీ వీఎన్ ఆదిత్య గారే లైట్ తీసుకున్నారు. ఏందంటే ఇంత పెద్ద నిర్మాత నాకెందుకు ఫోను చేస్తాడని చెప్పి ఫైనల్‌గా ఆయన ఫోన్ ఎత్తి వీళ్ళిద్దరూ 'ఎంఎస్ రాజు' గారు ఆఫీస్‌లో కలిసారన్నమాట. ఏం చెప్పారంటే, గోపాలు రికమెండేషన్ ఇచ్చారు. "మేము ఒక చిన్న సినిమా చేయబోతున్నాం. నేను 2 లైన్‌లు చెప్తా. నీకేం నచ్చిందో నువ్వు చెప్పు" అని చెప్పి ఆ రెండో లైన్ ఏందంటే అంటే లైన్ 1 కాకుండా లైన్ 2 సెలెక్ట్ చేసుకున్నారు మన వీఎన్ ఆదిత్య గారు. సో, ఆ లైన్ ఏందంటే 'అన్మోల్ గడి' అని ఉండే ఒక సినిమా ఉంటది. దాని తర్వాత మన 'భాగ్యరాజ్' గారి 'డార్లింగ్ డార్లింగ్' ఐ థింక్ అదొక కన్నడ సినిమా. ఈ 2 ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని 'ఎంఎస్ రాజు' గారు ఆ లైన్ రాసారన్నమాట. దాని తర్వాత 'ఎంఎస్ రాజు' గారు, 'వీఎన్ ఆదిత్య' గారు 2 ఆ స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తి చేసి, వాళ్ళు మొత్తం అది అంటే, ఆ కథ మీద వర్క్ చేసి, స్క్రిప్ట్ వర్క్ వాళ్ళు మొత్తం పూర్తి చేశారు. సో, ఈ సినిమాలో ప్రత్యేకంగా క్లైమాక్స్‌లో అంటే సినిమాలో బెస్ట్ లైన్ ఇది. సో, హీరో వర్షం పడ్డప్పుడు హీరో ఏడుస్తాడు. అండ్ దెన్ వాళ్ళ ఫ్రెండ్ ఏం చెప్తున్నాడంటే, "ఒరేయ్! వర్షం కూడా అప్పుడప్పుడు మనకి మేలు చేస్తుందిరా. మన కన్నీళ్ళు కన్నీళ్ళు ఎదుటవాడి కనపడకుండగా దాచేస్తుంది" అని చెప్పి ఈ ప్రత్యేకమైన డైలాగ్ ఏదైతే ఉందో అది మన 'ఎంఎస్ రాజు' గారి మనసు హత్తుకుందనమాట. సో, ఆయన వెంటనే ఏం చేశాడంటే రూ. 25,000 అడ్వాన్స్ చెక్కు వీఎన్ ఆదిత్యకిచ్చేసి, "ఈ సినిమా మేము చేస్తున్నాం. కన్ఫర్మ్ చేసేస్తున్నాం" అని చెప్పి దాని తర్వాత మన 'పరుచూరి బ్రదర్స్' గారు వాళ్ళ స్క్రీన్ ప్లే మీద వర్క్ చేశారు.
దాని తర్వాత వచ్చే రోజు అంటే డే ఆఫ్టరు వాళ్ళ సినిమా అనౌన్స్ జేశారు. సినిమా టైటిల్ 'మనసంతా నువ్వే.' సో, ఈ సినిమాకి ఫస్ట్ చాయిస్ యాక్చువల్లీ మన 'మహేష్ బాబు' గారు. కానీ ఆ టైంలో ఆయన ఆల్రెడీ 'గుణశేఖర్' గారితో కమిట్మెంట్ ఉంది. అట్ దట్ టైమ్ అంటే దట్ మూవీ వుడ్ గోయింగ్ టు బికమ్ 'ఒక్కడు.' సో, ఆ సినిమా చాలా సేపటికి షూటింగ్ అవుతదని జెప్పి మహేష్ గారు వద్దన్నారనమాట. కానీ 'వీణాదిత్య'కి ఏమనిపించిందంటే ఈ సినిమా కొత్త హీరో జేస్తే బావుంటది అని జెప్పి అంటే కొత్త హీరో జేస్తే బావుంటది అని ఆయననుకున్నారు. సో, ఆ టైంలో ఏమైందంటే 'ఎంఎస్ రాజు' గారికి అప్పట్లో డెబ్యూ అయిన ఒక కొత్త హీరో 'చిత్రంలో' ఉండే ఒక హీరో 'ఉదయ్ కిరణ్' గారు ఈ రోల్‌కి మంచిగా సూట్ అవుతారనేది ఆయన అనుకున్నారనమాట. ఈ సినిమా వాళ్ళు తీసేవాడికి 'ఉదయ్ కిరణ్' గారు ఇంకా 'నువ్వు నేను' సినిమా షూటింగ్ జేశారు. అండ్ ఆ సినిమా ఇంకా రిలీజ్ గాలేదు. సో, 'ఎంఎస్ రాజు' గారు ఏం జేశారంటే ఆ సెట్‌కెళ్ళి 'నువ్వు నేను' సెట్‌కెళ్ళి అక్కడ రషెస్ జూసి వెంటనే 'ఉదయ్ కిరణ్' హీరోగా ఫిక్స్ అయ్యారు. దాని తర్వాత వాళ్ళు ఇంకొంచెం కాస్టింగ్ జేసి 'రీమా సేన్' హీరోయిన్‌గా కన్ఫర్మ్ అయింది. అప్పుడేమైందంటే అంతా బానే ఉండే కొద్దీ అంటే వాళ్ళు ఆల్మోస్ట్ ముహూర్తం పూజ జేసే కొద్దీ అంటే ఆయన ఫస్ట్ మూవీ గాబట్టి వాళ్ళు కొంచెం స్టోరీ మీద వర్క్ జేసిన తర్వాత ఆ సెకండ్ హాఫ్ ఏదైతుందో 'పరుచూరి బ్రదర్స్' ఒక మాట జెప్పారు. ఏందంటే ఈ సినిమాకి సీనిక్ ఆర్డర్ ఏదైతే ఉన్నాయో అది యాక్చువల్లీ బాలేదు. సినిమా పని జేయదు. మనం చాలా మార్పులు, చేర్పులు జేయాలని జెప్పి ఇప్పుడు 'వి.ఎన్. ఆదిత్య' గారికి భయమేసింది. ఆయనకెందుకు భయమేసిందంటే ఓకే. ఫస్ట్ వాళ్ళది బాలేదు. బట్ ఇంకోటేందంటే ఈ విషయం ఎవరికైనా బయటికి తీస్తే ఆయన క్రెడిబిలిటీ పోతది. ఎందుకంటే ఇది ఆయన మొదటి సినిమా గాబట్టి జనాలు ఆయన గురించి ఏమనుకుంటారు అని జెప్పి. సో, బేసిక్‌గా 10 రోజుల్లో వాళ్ళందరూ కలిసి 'వీణాదిత్య' గారు, 'ఎంఎస్ రాజు' గారు, దాని తర్వాత 'ఎంఎస్ రాజు' సంస్థలో పనిజేసే ఒక రైటరు అంటే ఆయన పేరు వీరపోట్ల. ఆఫ్‌కోర్స్ ఆయన తర్వాత డ రై డైరెక్టర్ అయ్యారు. బట్ ఆఫ్‌కోర్స్ ఇగ మన 'వర్షం' 'నువ్వు వస్తా అంటే నేను వద్దంటాను' స్టోరీ రాసేది కథ రాసినటువంటి వీరపోట్ల గారు. తర్వాత 'పరుచూరి బ్రదర్స్' వాళ్ళందరూ స్క్రిప్ట్ మీద పనిజేసి ఒక ఫైనల్ వెర్షన్ రెడీ జేశారు 10 రోజుల్లో. దాని తర్వాత వాళ్ళు మొత్తం కాస్టింగ్ పూర్తి జేశారు. అప్పట్లో రీసెంట్‌గా ఫేమస్ అయిన ఒక కమెడియన్ ఆయన పేరు 'సునీల్' గారు. ఆయన్ని తీసుకున్నారు సినిమాకి. దెన్ ఆఫ్‌కోర్స్ నోటబుల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు మన 'చంద్రమోహన్' గారు, 'టెనకెల్ బండి' గారు, 'సుధ' గారు వాళ్ళందరూ ఫిక్స్ జేసిన తర్వాత అప్పుడు షూటింగ్ మొదలైంది. అరకు, హైదరాబాద్, మలేషియా మొత్తంలో వాళ్ళ సినిమా మొత్తంలో ఆ 3 లొకేషన్స్‌లో వాళ్ళు పూర్తి జేశారు. అండ్ యాక్చువల్లీ వాళ్ళు చాలా తక్కువ వర్కింగ్ డేస్‌లో వాళ్ళు సినిమా ఫినిష్ జేసారనమాట. సో, 'ఎంఎస్ రాజు' గారు చెప్పినట్లాగా తక్కువ బడ్జెట్‌లో తీద్దాం వాళ్ళు అనుకునేసరికి, ఈ సినిమా బడ్జెట్ జస్ట్ 1,30,00,000 అనమాట. అండ్ దెన్ యాక్చువల్లీ బికాజ్ అప్పట్లో 'నువ్వే నువ్వే' ఇంకా రిలీజ్ కాలేదు గాబట్టి, ఇది వాళ్ళు తక్కువ బడ్జెట్‌లో జేశారు. ఎందుకంటే ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయింది గదా! సో, ఆడియో రిలీజ్ అయింది. బంపర్ అంటే బంపర్ హిట్ అయింది. ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ క్లాసిక్ అయింది. అండ్ ఇంకోటి ఎవరికైనా తెలియకపోతే నేను చెప్తా. 'తూనిగా తూనిగా' అనేది అది అందరూ అన్ని పాటల కంటే అది పెద్ద హిట్ అయింది. బట్ అది యాక్చువల్లీ వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్ సినిమా నుండి వాళ్ళు కాపీ కొట్టారు. కాపీ కొట్టారు ఇన్ ది సెన్స్ అంటే యాక్చువల్లీ వాళ్ళు ఇది వీణాదిత్య గారు ఇంటర్వ్యూలో చెప్పారు. సో, యాజ్ ఇట్ ఈజ్ ఏందంటే 'కన్నాడి కూడం కూటి' అనే మన 'ప్రణయ వర్నంగల్' అని ఒక మలయాళం సినిమా ఉంటది. ఆ సినిమాకి సంగీత దర్శకుడు మన 'బంగారం' మ్యూజిక్ డైరెక్టర్ విద్యాసాగర్ గారు. సో, ఆయన యాజ్ ఇట్ ఈజ్ కంపోజ్ అంటే వాళ్ళు యాక్చువల్లీ అడిగారు. సార్ ఇట్లా మేము సాంగ్ కంపోజ్ చేయొచ్చా అని చెప్పి. ఆయన పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఇది ఆ పాట 'తూనిగా తూనిగా' కంపోజ్ చేసిన తర్వాత ఆ రాయల్టీ ఏదైతే ఉందో ఎందుకంటే ఆయన పాట యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు వాడుకున్నారు కాబట్టి ఆ రాయల్టీ మొత్తం అది మన విద్యాసాగర్ గారు దగ్గరికెళ్ళిందనమాట. దాని తర్వాత మన 'ఆర్‌పి పట్నాయక్' గారు ఆయన చాలా కష్టపడ్డారు. ఇన్ ద సెన్స్ ఆఫ్ ఆ యాంటీక్ వాచు, ఆ సౌండ్ ఏదైతే ఉందో అది అది మంచిగా రైట్‌గా చేయాలని చెప్పి రికార్డింగ్ అండ్ మిక్సింగ్‌లో దానికోసం చాలా కష్టపడ్డారనమాట. సో, అది మొత్తం ఆళ్ళు పూర్తి చేశారు. అదే మొత్తానికి ఆ టైంలో అంటే ఈ సినిమాకి రిలీజ్ అయ్యే ముందు 'నువ్వు నేను' సినిమా రిలీజ్ అయ్యి ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. అది అనుకోకుండా మన 'ఉదయ్ కిరణ్' గారు అప్పటికే ఒక స్టార్ హీరో స్టాటస్ తెచ్చుకున్నారు. బట్ యాక్చువల్లీ ఈ సినిమాకి బొచ్చడుగా హెల్ప్ అయింది. ఎందుకంటే ఆల్రెడీ 'ఎంఎస్ రాజు' గారు ఆయన మంచి పొజిషన్‌లో లేరు కాబట్టి. బట్ ఈ సినిమాకి యాక్చువల్లీ మంచి అంచనాలు పెరిగిందనమాట దీని మీద. అండ్ దెన్ బయర్స్ నుండి మంచి రేట్లు వచ్చాయి. అండ్ ఎవరికీ పెద్దగా అమ్మకుండగా 'ఎంఎస్ రాజు' గారే ఆయన ఓన్ రిలీజ్ కోసం ఎళ్లారు. సో, ఫైనల్‌గా అక్టోబర్ 19, 2001 సినిమా విడుదలైంది. ఆడియన్స్ ఈ సినిమా పిచ్చగా ఎంజాయ్ చేశారు. వాళ్ళు ఎంత ప్రేమించారంటే అంత ప్రేమించారు. అండ్ బేసిక్‌గా ఈ సినిమా అందరి గుండెల్ని బేసిక్‌గా
ఎలా చెప్పాలి? అందరి గొంతుల్ని ఆకట్టుకుందనమాట. సో, వాళ్ళకి చాలా అంటే చాలా ఇష్టం. సో, ఈ సినిమాలో వాళ్ళకేం నచ్చిందంటే వాళ్ళకన్నీ నచ్చాయి. లిటరల్లీ ఎవ్రీథింగ్ ఇన్ ద మూవీ అందరికి నచ్చింది. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్ ఆబ్వియస్‌గా సంగీతం గాబట్టి, ఈ సినిమా తర్వాత మన 'ఆర్‌పి పట్నాయక్' గారు ఇండస్ట్రీలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు. విత్ హిస్ అమేజింగ్ రికార్డింగ్ ఇన్ బీజీఎం. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ మన డెబ్యూ డైరెక్టర్ విఎన్ ఆదిత్య గారు. ఆయనకి చాలా మంచి పేరొచ్చింది ఈ ఫస్ట్ సినిమాతో. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ హి వుడ్ గో ఆన్ టు మేక్ మన 'నేనున్నాను' నాగార్జున గారితో. అండ్ దెన్ 'బాస్ ఐ లవ్ యూ' గూడా నాగార్జున గారితో. సో, అటువంటి సినిమాలు తీశారు. ఇంకొన్ని అండ్ అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ మన 'రిలీఫ్' ఫర్ ఎంఎస్ రాజు గారు. అండ్ దెన్ ఈ సినిమాతో సునీల్ గారు స్టార్ కమెడియన్ అయ్యారు. సో, ఇప్పుడు బాక్స్ ఆఫీస్ విషయానికొస్తే వెరీ వెరీ సింపుల్ అండి. బట్ ఇది యాక్చువల్లీ మన ఉదయ్ కిరణ్ గారికి అంటే నాకు తెలిసినంత వరకు మొత్తం తెలుగు సినిమా చరిత్రలో అంటే ఐ కుడ్ ల్ ఐ అన్ యాహ్! ఐయామ్ 100% ష్యూర్. బికాజ్ విజయ్ దేవరకొండ గారు ఆయన చేయలేదు. ఎందుకంటే 'పెళ్లి చూపుల' తర్వాత 'ద్వారక' సినిమా వచ్చింది. 'ద్వారక' సినిమా ఫ్లాప్ అయింది. కానీ 'ద్వారక' అంటే దాని గురించి ఎవడు పట్టించుకోడు కాబట్టి 'ద్వారక' తర్వాత 'అర్జున్ రెడ్డి' వచ్చింది. 'అర్జున్ రెడ్డి' తర్వాత అదే ఆయనేదో ఒక అడ్డమైన సినిమా తీసాడు. 'ఏమాత్రం వేశావే' అది తర్వాత రిలీజ్ వచ్చింది. దాని తర్వాత సో, నాకు తెలిసినంత వరకు ఈ రికార్డ్ ఎవ్వరు కొట్టలేదు గానీ, థర్డ్ కన్సిక్యూటివ్ బ్లాక్ బస్టర్ ఫర్ ఉదయ్ కిరణ్ గారు. ఆఫ్‌కోర్స్ ఆయన డెబ్యూ మూవీ 'చిత్రం' దాని తర్వాత 'నువ్వు నేను.' ఈ సినిమా 36 సెంటర్స్‌లో 100 రోజులు ఆడింది. దాని తర్వాత షిఫ్ట్‌లు కొడితే 4 సెంటర్‌లో 175 రోజులు ఆడింది. అండ్ మొత్తానికి 12,00,00,000 షేర్ వసూలు చేసి 2001 అనే ఒక సినిమాలో సారీ 2001 అని ఒక సంవత్సరంలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ గ్రోసింగ్ మూవీస్ అంటే టాప్ గ్రోసర్స్‌లో ఉండే ఉంటది. ఆహ్, ఉదయ్ కిరణ్ 'ఉదయ్ కిరణ్‌కి' గూడా ఒక ఆల్ టైమ్ రికార్డ్ ఉంది ఈ సినిమాతో. ఏందంటే తెలుగు సినిమా చరిత్రలో తెలుగు ఇండస్ట్రీలో ఏకైక ఒకే ఒక హీరో ఏందంటే ఒక సినిమా నువ్వు ఆయనతో తీశావంటే 10 రేట్లంతా 10 ఇంతల లాభం తెచ్చిపెట్టే ఈ ఒకే ఒక హీరో 'ఉదయ్ కిరణ్' గారు. సో, ఏందంటే ఆయన సినిమాలన్నీ ఒక రూ. 1,00,00,000 లేకపోతే 2 అంటే రూ. 1,00,00,000 లేకపోతే 2,00,00,000తో వాళ్ళు సినిమా తీసుంటారు. సినిమా తీసే కొద్దీ ఎట్టుంటదంటే సినిమా తీసే కొద్దీ ఎట్టుంటదంటే అది బేసికల్లీ నీకు జాక్‌పాట్. అంటే నువ్వు 2,00,00,000 పెడితే నీకొచ్చేదే దానికి 10 రెట్లు. సో, 20,00,00,000 షేరొచ్చేది. లేకపోతే గ్రోసొచ్చేయి. ఏదో ఒకటి గాని పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్‌లు. బట్ ఆఫ్‌కోర్స్ మన 'తేజ' గారు చెప్పినట్లాగా అంతే అన్నీ బ్యాక్ టు బ్యాక్ సక్సెసెస్ వచ్చిన తర్వాత అది మెయింటైన్ చేయడం అనేది చాలా అంటే చాలా కష్టం. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ ఈ సినిమాతో అన్‌ఫార్చునేట్‌లీ ఆయన అంటే ఆయన రికవర్ అవ్వలేదు. బట్ యాహ్! దోస్ ఆర్ ది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. సో, ఇప్పుడు కథా సంకతానికొస్తే అంటే చాలా ఉంది. బట్ చిన్నగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో, సినిమా స్టార్ట్ అవుతది అరకు వ్యాలీలో. ఏమవుతదంటే ఒక పక్షి ఉంటదనమాట. సో, ఆ వర్షం పడుతూనే ఉంటది. సో, ఒక అమ్మాయి ఉంటది. ఆమె పేరు అను. ఒక ఇంట్లో ఉంటది. అండ్ దెన్ ఆమె యాక్చువల్లీ ఒక ఎంఆర్‌ఓ కూతురనమాట. సో, ఎంఆర్‌ఓకేంటంటే పక్కింట్లో ఒక అబ్బాయి ఉంటాడు. వాడి పేరు చంటి. కానీ చంటి అంటే వాడికిష్టం లేదు. ఎందుకంటే ఆహ్, వాళ్ళకిష్టం లేదు. ఎందుకంటే వాడు బేసిక్‌గా పేదరికం మీద ఉన్న వాళ్ళకి వాడికి చిన్న చూపు ఉంటదనమాట. సో, ఆ రోజు ఆడ పక్షిని కాపాడితే దాన్ని వాడు అమ్మాయికిస్తాడు. అండ్ దెన్ అమ్మాయికిచ్చిన తర్వాత వాడు వాళ్ళ నాన్నగారు ఆయన నాన్నగారు మన టర్కిల్ వాడిని గారు వెళ్లి కూర వండిపెట్టు అని చెప్పి వాళ్ళు అది చెప్తారనమాట. వీడు ఫీల్ అవుతాడు. బట్ ఎవెన్చువల్‌గా ఆ పక్షిని వాళ్ళు కాపాడుతారు. అండ్ దెన్ దే బికమ్ మంచి ఫ్రెండ్స్ అనమాట. సో, అనుకి చంటికి చాలా ఇష్టం. చాలా అంటే చాలా ఇష్టం. వాళ్ళు చాలా అంటే వాళ్ళు చాలా టైమ్ స్పెండ్ చేసారు ఒకరితో. కానీ ఒకరోజు ఏమవుతుందంటే అను వాళ్ళ నాన్నకి ట్రాన్స్‌ఫర్ వస్తదనమాట ఆ ఊరు నుండి. సో, వాళ్ళు వైజాగ్ ఎళ్ళిపోతారు. బట్ బిఫోర్ వాళ్ళు వెళ్ళే కొద్దీ అను ఏం జెప్తదంటే ఆహ్, హ్మ్, "నువ్వు ఎప్పుడు నాతోనే ఉంటావు" అని జెప్పి ఒక యాంటిక్ వాచ్ ఇస్తదనమాట చంటికి. సో, ఏందంటే ఇది వచ్చినప్పటిలాగా నువ్వు నన్ను గుర్తు జేసుకో అని జెప్పి అప్పుడు వాళ్ళు అప్పుడు వాళ్ళెళ్ళిపోతారు. అండ్ దెన్ దాని తర్వాత వాళ్ళిద్దరూ పెద్దగవుతారు. సో, వాడు యాంటిక్ వాచ్ తీసుకొచ్చిన తర్వాత వాడు మళ్ళీ ఇంటికొస్తే ఆహ్, వాడి అమ్మగారికి ఏదో ఒక డిసీజొచ్చి ఆమె సచ్చిపోతది. సో, వీడొక అనాథ అవుతాడు.
అండ్ దెన్ ఏమవుతదంటే ఒకరోజు 'చంద్రమోహన్' గారు, 'సుధ' గారు, దాని తర్వాత వాళ్ళ చిన్న కూతురు వాళ్ళందరూ ట్రైన్ ఎక్కుతుంటే 'సుధ' గారి గొలుసు పడతదనమాట. వీడైతే ఇడ్లీలు అమ్ముకుంటూ వీడు బ్రతుకుతున్నాడు. ఎందుకంటే ఆడు దిక్కులేక ఆడేం చేయలేడు గదా! సో, ఆ గొలుసు తీసుకొని వాడు ట్రైన్ ఎక్కుతాడు. ట్రైన్ ఎక్కిన తర్వాత వాళ్ళు అంటే ఈ అబ్బాయి ఒక మంచోడు. నీకెవరున్నారంటే మా అంటే ఎవరు లేరు. నేను అనాథని అని చెప్పి వేణుగాడిని అంటే చంటిగాడిని దత్తత తీసుకొని వాడు కొత్త పేరు వేణు అనే వాళ్ళు పేరు పెడతారనమాట. వాళ్ళ సొంత కొడుకులా వాళ్ళు చూస్తారనమాట. సో, వాళ్ళకు ఆడియో, వీడియో క్యాఫే ఉంటది. అప్పట్లో అట్లా ఉండేది కదా హైదరాబాద్‌లో. సో, వాడది నడిపిస్తూ ఉంటాడనమాట. వాడి ఫ్రెండు వాడి ఇంట్లో ఉంటాడు. అసలు వాడి ఫ్రెండ్ పేరే వాడి ఫ్రెండ్ సునీల్ ఉంటాడనమాట. వాళ్ళిద్దరు స్టోర్‌లో పనిచేస్తారు. అండ్ వాడైతే అందరితో వెటకారం చేస్తూనే ఉంటాడు. సో, అను అయితే మలేషియాకెళ్తది. ఆమె చదువు పూర్తి చేస్తది. బట్ ఎప్పటికైనా అంటే ఆమె బావతో ఉంటదనమాట మలేషియాలో. బట్ ఏమవుతదంటే ఆమెకి ఎప్పటికీ ఆమె చంటి ఇంక గుర్తుందనమాట. సో, బావని పెళ్లి చేసుకుంటే లేదు అంత వద్దు. నేను హైదరాబాద్‌కెళ్ళాలి అని జెప్పి ఆమె బావకి జెప్తది. ఏందంటే, నాకింకా చంటిని ఇష్టపడుతున్నాను. సో, చంటిని కలవడానికి ఆమె ఎళ్తదనమాట. సో, మళ్ళీ ఇండికొస్తది చంటిని కలవడానికి. బట్ వాడిని ఎట్లా కలవాలి? వాడిప్పుడు ఎట్లా ఉంటాడు అని జెప్పి, అప్పుడు ఆమె ఏం చేసే ఒక గతి లేక, 'స్వాతి మ్యాగజైన్' అని ఒక ఉంటదనమాట. దాని ఎడిటర్ మన పరుచూరి వెంకటేశ్వరరావు గారు. సో, ఆయన కలిసి, "సార్ నాకీ కథ ఉంది. అండ్ ఇది రాద్దాం అనుకున్నాను. అండ్ ఈ కథ పేరు 'మనసంతా నువ్వే' అని చెప్పి ఇనీషియల్‌గా వాడికి అస్సలు ఇష్టం ఉండదు. బట్ ఒకరోజు ఏమవుతదంటే ఆ ఎడిటర్ వాళ్ళ కూతురు ఆమెకే ఇంట్రెస్ట్ తీసుకుంటదనమాట. ఆమె పేరు ఏంది, ఆమె పేరు శృతి అనమాట. ఆమె ఇంట్రెస్ట్ తీసుకొని సో, ఆ స్టోరీ వాళ్ళు పబ్లిష్ చేశారనమాట. కానీ ఇది వీడు అంటే ఇది ఈమె తెలుసుకోకుండా ఉండడానికి అంటే ఇది అను అని తెలుసుకోవడం అంటే యాహ్! అను అని తెలుసుకోకుండా ఉండడానికి 'రేణు' అని ఒక పెన్ నేమ్ పెడతదనమాట. సో, ఏమవుతదంటే అది పబ్లిష్ అవుతూనే ఉంటది, అవుతూనే ఉంటది. దాని మధ్యలో ఏమవుతదంటే, ఈ శృతి అనే అమ్మాయి మన వేణుగాడితో వేణుగాడితో తిరుగుతూ ఉంటదనమాట. సో, ఆ అమ్మాయి అంటే సో, షీ లైక్స్ వేణు. బట్ వేణు డస్ నాట్ లైక్ హర్ అనమాట. సో, ఆ అమ్మాయి తర్వాత అర్థం చేసుకుంటది. సో, వాళ్ళొక రోజు అందరూ పార్టీకెళ్తారనమాట. ఏదో ఒక సక్సెస్ మీట్ ఏదో ఒక పార్టీ పెడతారు. సో, ఆ యాంటీక్ వాచ్ ఏదైతే ఉందో, ఈ అమ్మాయికి వినిపిస్తదనమాట. ఎవరు మన మన రీమా సేన్‌కి బేసిక్‌గా 'రేణు.' సో, ఆమెకి ఏదో డౌటొస్తది. దాని తర్వాత ఇంటర్వల్ ఒస్తది. దాని తర్వాత నెక్స్ట్ డే ఏమవుతదంటే, వాళ్ళ కాలేజీలో వాళ్ళేదో షో పెడతారనమాట. ఓకే. షో పెట్టిన తర్వాత అప్పుడు సిరివెన్నెల గారొచ్చి సాహిత్యం గురించి వాళ్ళేదో పెడతారు. సో, అక్కడ సాహిత్యం గురించి చెప్తుంటే, అప్పుడు ఈ వేణుగాడొస్తాడు. వేణుగాడొచ్చినప్పుడు వాడు అను గురించి చెప్తాడు. ఇప్పుడు ఈ అమ్మాయి సంతోషపడతది. ఏందంటే ఆహ్, ఓకే. వాడెవడో నాకు దొరికాడు. కానీ నేనే అను అని చెప్పుకోకుండా నేను రేణు ఈ సీరియల్ 'మనసంతా నువ్వే' నేను రాస్తా అని చెప్పి సో, యాక్చువల్లీ ఈ సీరియల్‌కి వేణు వాళ్ళ చెల్లికి చాలా ఇష్టం. అనమాట. సో, అస్తమానం అడుగుతూ ఉంటది. "అరే! అమ్మాయి ఎవరో కనిపెట్టు" అని జెప్పి. సో, ఏందంటే వాడు ఈ విషయం వాడికి తెలుస్తది. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ చెల్లి జెప్తూ ఉంటది కదా! కలువు తీసుక అని జెప్పి. మొత్తానికి ఇంటికి తీసుకొస్తాడు. అండ్ దెన్ వాళ్ళ ఇంట్లో చేరి అమ్మాయి చాలా మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ అవుతది. అండ్ ఆఫ్‌కోర్స్ ఆమె చెప్పదు. ఆహ్ అండ్ దెన్ సీరియల్ అదంతా సీరియల్ అంటే సారీ ఆ స్టోరీ పేపర్‌లో చదివిన తర్వాత వేణుగాడికి కనిపెడతానమాట. ఏందంటే అను ఇంకెవరు గాదు అమ్మాయి రేణు. సో, బీచ్ దగ్గర కలువు అని జెప్తాడు. కానీ అప్పుడేమవుతదంటే ఒక మినిస్టర్ ఉంటాడు. ఇది మన 'దేవదాస్ కన్నకల్ల' గారు. 'దేవదాస్ కన్నకల్ల' వాళ్ళ ఎంప్లాయీ లేకపోతే మంచి మిత్రుడు ఎవడైతే ఉన్నాడో ఇది మన 'తనికెళ్ళి భరణి' గారు. సో, 'దేవదాస్ కన్నకల్ల' కొడుకు ఇది మన 'శివారెడ్డి' గారు. 'శివారెడ్డి' గారు ఇన్ స్పాయిల్డ్ బ్రాట్ రోల్ అసలు ఇదంతా నమ్మబుద్ధి అవ్వట్లేదంటే అంత నమ్మబుద్ధి అవ్వలేదు గానీ, ఆడేదో ఒక ఫంక్షన్‌లో ఈ అమ్మాయిని జూసాడు. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఆడు రెడీ అవుతాడు. ఈ విషయం ఆడ బావకి జెప్తాడు. సో, వాడి బాబు మన 'టనకెళ్ళి భరణి'కి జెప్తాడనమాట. సో, వాడేం జేస్తాడంటే, ఈ పెళ్లి పనులు వాడు ఏర్పాటు జేస్తాడు. అది వాడెందుకు జేసాడు? ఎందుకంటే, సో, వాడేం జేస్తాడంటే వాడికి తెలుస్తది. ఓకే. ఈ అమ్మాయి మనసులో ఇంకా
ఆ వేణుగాడు ఉన్నాడు. అది తీసేయాలంటే ఆడేం జేసాడంటే, ఐ థింక్ వాడు ఫ్రెండో లేకపోతే వాడు కలీగో ఎవడైతే ఉన్నాడో, ఆ పెళ్లి సంబంధం అది వేణు చెల్లెల దగ్గరికెళ్తది. సో, వీడేం జెప్తాడంటే సో, 'టెనకెళ్ళ బండి' మళ్ళీ ఉదయ్ కిరణ్‌ని కలుస్తాడు. అంటే పెద్దయిన తర్వాత. అదే వాడు జెప్తాడు. "ఇది నువ్వు చేయకపోతే నీ చెల్లి పెళ్లి మొత్తం సంకనాకి పోతదని" జెప్పి. సో, ఫైనల్‌గా వాడు ఆహ్, బీచ్‌కెళ్తాడు. బీచ్‌కెళ్ళిన తర్వాత అను మొత్తం ఫుల్లు ఉత్సాహంతో జెప్తది. ఆహ్, ఇది నేను అని జెప్పి. బట్ వీడైతే వాడు అబద్ధం జెప్తాడు. ఏందంటే అసలు అను ఎవరు? నేనిష్టపడేది నేను. అను అసలెవరో నాకు తెలీదు. దాని తర్వాత అమ్మాయి ఫుల్‌గా ఫీలయ్యి, అప్పుడు వర్షం పడి, అప్పుడు సినిమాలో బెస్ట్ డైలాగొస్తది. ఒరేయ్! అప్పుడప్పుడు ఒక్క నిమిషం నేను మళ్ళీ చెప్తా ఆ డైలాగు. ఏందంటే సారీ. ఆ డైలాగు అరెరెరే! యాహ్! సో, ఆ డైలాగు ఆహ్, ఒరేయ్! వర్షం కూడా అప్పుడప్పుడు మనకి మేలు చేస్తుందిరా. మన కన్నీళ్లు ఎదుటవాడి కనపడకుండగా దాచేస్తుంది అని చెప్పిన తర్వాత వీడు మొత్తం ఏడుస్తూ అక్కడికెళ్తాడు. అప్పుడేమవుతదంటే అనుకి తెలుసనమాట. ఏందంటే వేణుకి ఆల్రెడీ తెలుసు. బట్ యాక్చువల్లీ వాళ్ళు విడిపోవడానికి కారణం ఏందంటే వేణు వాడి ప్రేమని వాడు త్యాగం చేసి వాడి చెల్లి పెళ్లి మంచిగా జరగడానికి ప్రయత్నం చేస్తాడు. సో, ఈ మాట ఆ అమ్మాయికి తెలిసి పెళ్లి మండపం దగ్గరికెళ్తారు. పెళ్లి మండపం దగ్గరికెళ్ళిన తర్వాత ఆహ్, లైక్ అను వాళ్ళ ఫాదరు సో, మన తనికెళ్ళ బర్రెని ఆడేదో గుండాలు పంపిస్తాడు. గుండాలు పంపించిన తర్వాత వాళ్ళు కత్తిలు తీసుకొని వేణుని పొడుస్తారు. వాడు కోమాలోకెళ్తాడు. కానీ కోమాలోకి ఏమవుతదంటే, ఆ యాంటిక్ వాచ్ ఉంటది గదా! యాంటిక్ వాచ్ చినిన తర్వాత ఆడు కళ్ళు తెరుస్తాడు. దాని తర్వాత వాళ్ళిద్దరూ మళ్ళీ కలుస్తారు. అండ్ దెన్ యాహ్! అది చెప్పడం మర్చిపోయా. వాళ్ళేం చెప్తారంటే, మేమిద్దరం మళ్ళీ కలుద్దాం అంటే, కొండపైన ఆంజనేయ స్వామి గుడి ఉంటది గదా! అక్కడే కలుద్దాం అని చెప్పి లాస్ట్‌లో వాళ్ళక్కడ కలిసి అంతే సినిమా అయిపోతది. అమ్మా! నాకు తెలుసు. నేను మరొకసారి చాలా దరిద్రమైన పని జేశాను. కథ చెప్పడం. బట్ యాహ్! ఐయామ్ సారీ. యాహ్! కొన్ని సార్లు అట్లా అవుతది. సో, ఇప్పుడు యాక్టింగ్ సంగతానికొస్తే ఆహ్, 'ఉదయ్ కిరణ్' గారు అరే! తోపు యాక్టింగ్ రయ్య! అమేజింగ్ పెర్ఫార్మన్స్. నేను ఒకటే చెప్తున్నా. అంటే ఆయన సినిమాలు అంటే నాకెక్కువ గుర్తులేవు. ఎందుకంటే చిన్నప్పుడు ఎప్పుడెప్పుడో చూసా. మళ్ళీ నేను చూడాల్సిన అంటే మళ్ళీ ఇలా ఇప్పుడే చూసినా గుర్తుండిపోయే కొద్దీ. అండ్ అంటే ఆయన గురించి నాకు పెద్దగా గుర్తులేదు. కానీ ఈ సినిమా చూసిన తర్వాత నిజంగా నాకు చాలా బాధేసింది. ఎందుకంటే సినిమాల్లో ఆయన ఎంత అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్సు అండ్ ఈ సినిమాలో ఆయన ఎమోషనల్ యాక్టింగ్ ఎర్రగ తీశారంతే. సూపర్‌గా జేశారు. ఆయన ఎస్పెషల్‌గా క్లైమాక్స్ సీన్ సునీల్‌తో ఆయన జెప్తారు గదా! "ఒరేయ్! ఏడవరా మంచిగుంటదని" జెప్పి ఆయన ఏడ్చే విధానం లిటరల్లీ అంటే చెప్పినట్టు నీ మనసుకి హత్తుకుంటది. అట్లా అట్లా నటించారు ఈ సినిమాలో. అండ్ జస్ట్ ఓవరాల్ ఆయన ఒక అద్భుతమైన పని జేశారు. అండ్ దెన్ ఇంకోటి ఆ బాయ్ నెక్స్ట్ డోర్ రోల్ ఏదైతే ఉందో అది అది చాలా యాప్ట్‌గా జేశారు. అన్ని సీన్‌లో ఎంత షైన్ జేస్తారంటే జస్ట్ ఒక సూర్యుడు వెలుగొచ్చినట్టు అన్ని సీన్‌లో అట్లుంటారు బేసిక్‌గా. అండ్ ఇంకోటేందంటే ఈ సినిమాలో ఆయన ఇంటెన్స్ యాక్టింగ్ గూడా ఆయన ఇరగదీశారు. నాకు తెలిసి ఈ సినిమాలో ఆయన వయసు జస్ట్ ఒక 20 లేకపోతే 21 ఏళ్ళు అప్పట్లో. అంత తక్కువ వయసులో ఇంత ఇరగదీసి యాక్టింగ్ జేశాడంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండ్ రియల్లీ అంటే యాహ్! నేను అంటే తర్వాత ఐ గెస్ ఇప్పుడు నేను అడ్రెస్ జేస్తాను. జనరల్‌గా నేనసలు ఎమోషనల్ అవ్వను. అండ్ నేను ట్రై జేస్తా గానీ, ఆహ్, ఉదయ్ కిరణ్ గారు చనిపోయినప్పుడు అప్పుడు ఏం అర్థం లేదు. ఎందుకంటే అప్పుడు నేను బేసిక్‌గా బచ్చాగాడిని. ఐ థింక్ లైక్ 2013, 2014లో ఆయన చనిపోయారు. సో, నా వయసు అప్పుడు ఎంత లైక్ ఆహ్, ఆహ్, ఒక్ 2014లో అయితే ఇట్ వాస్ 13 ఇయర్స్ అగో. సో, లైక్ నా వయసెంత ఇప్పుడు? సారీ. బట్ 2014 అయితే ఇట్స్ లైక్ 17. సో, ఇట్స్ 10 ఇయర్స్ అగో బేసిక్‌గా. ఆహ్, సో, అప్పుడైతే నాకు అర్థం అవ్వలేదు. బట్ ఈ సినిమా చూసిన తర్వాత నిజంగానే వ నాకు 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 నిజంగానే చాలా బాధేసింది. ఆయన ఇంకా మనతో పాటు ఉండుంటే చాలా బావుంటది అనిపిస్తుంది. అండ్ యాహ్! తెలుగు ఇండస్ట్రీలో ఉండే వన్ ఆఫ్ ద సాడ్ అండ్ చాలా బాధాకరమైన విషయాలేందంటే ఆఫ్‌కోర్స్ ఉదయ్ కిరణ్ గారు. బట్ బేసిక్‌గా ఆయన చనిపోయినా సరే హీ ఈజ్ జస్ట్
ఆయన సినిమాలు ఎప్పుడూ మా గుండెల్లో ఉంటారు. అండ్ ఆయన సినిమాల్లో హి విల్ ఆల్వేస్ బి ఇమ్మోర్టలైజ్డ్ అనమాట. అట్లా హి విల్ లివ్ ఆన్ అనమాట మన మన దృష్టిల్లో. సో, యాహ్! 'ఉదయ్ కరీం' గారు అమేజింగ్‌గా చేశారు. నెక్స్ట్ 'రీమా సేన్' గారు యాక్చువల్లీ ఈ సినిమాలో హైలైట్ అయితే ఈమె. అంటే ఇంకోటి ఆమె నటించే విధానం ఆయన సినిమాలు నాకు పెద్దగా ఆమె మోస్ట్ రీసెంట్ సినిమా ఏం చూసిందో తెలుసా? పాండ పాండమిక్ టైమ్‌లో 'యుగానికి' ఒక్కడు సినిమా చూసాను. బట్ ఈ సినిమాలో అయితే అమేజింగ్! ఇంక్రెడిబుల్ పెర్ఫార్మన్స్ అండ్ జస్ట్ ఒక క్లాసిక్ పెర్ఫార్మన్స్. ఎమోషనల్ సీన్స్ అయితే షీ ఈస్ టూ గుడ్. అండ్ దెన్ దాని తర్వాత యాక్చువల్లీ అంటే ఇది ఒక టెక్నికల్లీ ఒక రామ్ కామ్ సినిమా కాబట్టి అంటే ఇది రామ్ కామా? అంటే నిజంగా నాకు తెలీదు గానీ ఇది లైక్ యాహ్! ఇది మోర్ లైక్ రొమాంటిక్ డ్రామా గానీ బేసిక్‌గా ఏ రొమాంటిక్ మూవీకి నీకు హీరో, హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ ఉండాలి. ఆమెకి, ఉదయ్ కిరణ్‌కి అద్భుతమైన కెమిస్ట్రీ ఉంది ఈ సినిమాలో. అండ్ యాక్చువల్లీ ఈ సినిమాలో అన్ని పాత్రల కంటే ఆమె పాత్రకి నువ్వు ఎక్కువ ఎమోషనల్‌గా ఫీల్ అవుతావు. ఎందుకంటే ఆమె ఉండే ఒక పరిస్థితిలో వాళ్ళు రాసే విధానం, తీసే విధానం లైక్ ఎట్లా ఉంటదో ఆమె రియాక్ట్ అవ్వాల్సిన ఒక కొద్దీ అట్లా ఉంటది కాబట్టి. బట్ యాహ్! షీ వాస్ జస్ట్ టూ గుడ్ ఇన్ ద మూవీ. స్పెసిఫిక్‌గా క్లైమాక్స్‌లో యాక్టింగ్ ఆమె ఇరగదీసింది. ఆమె ఏడ్చే కొద్దీ అదంతా అంటే మేము ఫీల్ అవుతాం గదా! సో, యాహ్! జస్ట్ ఆ క్యారెక్టర్ ఉండే కొద్దీ and ఆమె పర్ఫెక్ట్‌గా క్యాప్చర్ చేసింది. అంటే యాక్చువల్లీ ఒకటి ఇప్పుడు నేనొకటి చెప్తా. ఒక ఆడది ఒక ఆడది తెర మీద ఏడ్చినప్పుడు అది మాకెక్కుతుందంటే, అంటే అది 2 ఒకటేందంటే వాళ్ళ యాక్టింగ్ ఇరగదీసినారు. రెండోదేంటంటే ఆ క్యారెక్టర్ అలాంటిది. సో, ఆ 2 ఉన్నాయి గాబట్టి ఆమె ఈ సినిమాలో జస్ట్ యాహ్! ఇరగదీసిందంతే. 'రీమా సేన్' గారు ఇంక్రెడిబుల్. అమేజింగ్. నెక్స్టు సునీల్ గారైతే అమ్మా! పగలబడి నవ్వుకున్నానురా. నాకస్సలు గుర్తులేదు ఈ సినిమాలో. బట్ ఇది బేసిక్‌గా మన పీక్ సునీల్ గారి పెర్ఫార్మన్స్ ఉంటది గదా! ఆయన ఎటకారం, ఆయన కామిక్ టైమింగు, ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన ఎక్స్‌ప్రెషన్ దాని తర్వాత ఈ సినిమాలో ఉందో లేదో. అంటే మీరందరూ నన్ను క్షమించాలి. ఈ సినిమా నేను ఎప్పుడు చూసినా అంటే న్యూ ఇయర్ డే చూసా. జాన్ ఫస్ట్ చూసా. దాని తర్వాత ఇప్పుడు లిటరల్లీ నెల తర్వాతే నేను ఆ థాట్‌లు ఏదైతే గుర్తున్నాయో మళ్ళొకసారి గుర్తు చేసుకొని రాసే కొద్దీ 'సునీల్' గారిలో నాకన్నిట్లికంటే 'ప్రిన్స్' సినిమాలో నాకేం నచ్చుతాయంటే ఆయన నవ్వుంటది గదా! ఎటకారంగా హా! 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 అదని అంటే అది ఫన్నీగున్నా లేకపోయినా సరే అది జస్ట్ నేను వింటే నేను పగలబడి నవ్వుకుంటా. 'ఇడ్లీ' సీన్ అయితే అది నా ఫేవరెట్ డైలాగ్ రా బాబు. ఏందంటే ఒరేయ్! మనిషన్నవాడు ఇన్ అన్ మనిషన్నవాడు ఎవడే ఆహ్, మనిషన్నవాడు ఎవడైనా ఇన్ని ఇడ్లీలు తింటాడా? ఒకటి తీసేయండి. ఇన్ని ఇడ్లీలుంటాయి. 20 ఇడ్లీలుంటాయి. ఒక్కటి తీసేయి. అమ్మో! దాని తర్వాత క్రికెట్ సీన్ ఉంటది కదా! అదేంటి నువ్వు అట్లా అన్నావు? గోడ కడితే 4 అన్నావు. గోడ కొడితే లేదు అంటే యాహ్! గోడ కడితే 4 అన్నావు. పైకి నెళ్తే 6 అన్నావు. ముసలామెను కొడితే 6 అన్నావు. క్రికెట్ సీన్‌లు చెప్తాడు కదా! అమ్మా! ఇది జస్ట్ యాక్చువల్లీ ఈ సినిమా నేను ఇంతలా ఎంజాయ్ చేయడానికి కారణం యాక్చువల్లీ ఇట్ మైట్ బి సునీల్. అంటే మిగతా సినిమా బావుందనుకో గానీ, అమ్మా! ఆయన సీన్ అయితే మామూలుగా లేదురా బాబు. దాని తర్వాత మన 'తనూర్ రాయ్' గారు ఈమె ఎక్కడో చూసినట్టుందే అని నాకెందుకు గుర్తుందంటే, ఈమె 'ఆనందం' సినిమాలో హీరోయిన్. సో, అందుకే నాకు గుర్తుంది. బట్ యాహ్! ఐ రియల్లీ లైక్డ్ హర్ క్యారెక్టరైజేషన్ అండ్ ఎందుకంటే అది నేను 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 రైటింగ్‌లో చెప్తా. ఆమె చాలా అద్భుతంగా చేసింది. యాహ్! అండ్ ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బావుంటది. 'చంద్రమోహన్' గారు అమేజింగ్ యాస్ యూజువల్. ఎమోషనల్ యాక్టింగ్ ఆయన ఇరగదీశారు. అండ్ ఆయన కామిక్ టైమింగ్ అంటే ఆయన వెటకారం అండ్ ఆఫ్‌కోర్స్ ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ నాకు చాలా అంటే చాలా ఇష్టం. అండ్ యాక్చువల్లీ నాకు కూడా బాధేస్తాయి. ఎందుకంటే ఐ థింక్ ఇది ఫస్ట్ టైమ్ నేనొక సినిమా రివ్యూ చేయబోతున్నా. అండ్ ఆయన ఇంకా మనతో లేరు. సో, రెస్ట్ ఇన్ పీస్ చంద్రమోహన్ గారు. యూ విల్ ఆల్వేస్ బీ మై ఫేవరెట్ క్యారెక్టర్ యాక్టర్. మిమ్మల్ని స్క్రీన్ మీద చూడడం అసలు ఎన్నో సినిమాలు 'నువ్వు నాకు నచ్చావు', 'రాజా', 'మన్మధుడు', 'సెవెన్ జీ బృందావనం కాలనీ', 'దూకుడు', 'ఒక్కడు' ఏదో చెప్పుకుంటే ఎన్నో సినిమాలుంటాయి గానీ బట్ యాహ్! loved and even 'బాద్‌షా' it is so so funny. 'రెడీ'
సో యాహ్! ఐ లవ్డ్ అబ్సల్యూట్‌లీ లవ్డ్ చంద్రమోహన్ గారు. రెస్ట్ ఇన్ పీస్ సార్. వి విల్ రియల్లీ మిస్ యూ లాట్. నెక్స్ట్ 'తనికెళ్ళ భరణి' గారు. అంటే నీచమైన క్యారెక్టర్స్‌లో ఆయన ఎంత అద్భుతంగా చేసినాడంటే అంత అద్భుతంగా చేస్తాడు. ఇది గూడా అంతే. అండ్ నాకు యాక్చువల్లీ ఏం గుర్తొచ్చిందంటే సేమ్ 'నువ్వు నాకు నచ్చావులో' ఆ పాత్ర ఉంటది గదా! నాకదే గుర్తొచ్చింది. ఆయన ఎంత పర్ఫెక్ట్‌గా, యాప్ట్‌గా చేశాడంటే అంత యాప్ట్‌గా అంటే బేసిక్‌గా ఆ చిన్న చూపు ఉంటది గదా! ఆ ఇన్‌బిల్ట్ చిన్న చూపు అదెంత పర్ఫెక్ట్‌గా చేశాడంటే 'బర్నీ' గారు అసలు యాహ్! దట్ ఈస్ వై ఐ లవ్ 'బర్నీ' గారు. దాని తర్వాత 'ఉదయ్ కిరణ్' గారు నటించిన చెలిగా నటించిన అమ్మాయి ఎవరైతే ఉందో ఆమె పేరేంది? ఒక్క నిమిషం నేను చెప్తా మీకు. ఆ! ద ద ద ద ద ద ఆ! 'శిరీష' ఆమె పేరు. ఆమె చాలా అద్భుతంగా చేసింది. లైక్ ఒక టిపికల్ ఒక చెల్లిలాగా. సో, ఆమె చాలా మంచిగా చేసింది. క్యూరియాసిటీ అదంతా చేసే కొద్దీ. దాని తర్వాత అన్న ఏంటది అక్క చె సారీ ఆహ్, చెల్లి, అక్క, తమ్ముళ్ళ అనుబంధం. అంటే ఆమె అక్క కాదు. బట్ టెక్నికల్లీ అన్న, చెల్లి అనుబంధం. ఓకే. అది నేను జెప్తా. 'సుధ' గారు ఆయన మంచిగానే జేశారు. అండ్ దెన్ 'దేవదాస్ కనకల్ల' గారు, 'శివారెడ్డి' గారు నాకెందుకో కొంచెం మిస్‌కాస్ట్ అయినట్టు అనిపించిందిరా. ఎందుకంటే ఇప్పుడు 'శివారెడ్డి' గారు ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్, ఒక కమెడియన్. ఈయన ఒక బ్యాడ్ బాయ్, ఒక స్పాయిల్డ్ బ్రాట్‌గా నమ్మడానికే నాకసలు నమ్మబుద్ధి గాలేదు గానీ, ఇప్పుడు ఆ 'దేవదాస్ కనకల్ల' గారు ఆయన మంచిగానే జేశారు. రెస్ట్ ఇన్ పీస్ సార్. ఆ 'పరుచూరి వెంకటేశ్వరరావు' గారు ఆయన రోలయితే నాకు కొంచెం వెరైటీగా అనిపించింది. ఎందుకంటే జనరల్‌గా ఆయన సినిమాల్లో ఎట్లా చేస్తాడంటే, ఆల్‌మోస్ట్‌గా ఒక కామిక్ రిలీఫు, కామిక్ టైమింగ్ ఉన్న ఒక సైడ్ క్యారెక్టర్ ఆయన చేశారు ప్రతి సినిమాలో. మరొక సైడ్ కిక్, విలన్ సైడ్ కిక్. బేసిక్‌లీ ఒకడి సినిమాలో నా ఫేవరెట్. ఆడెప్పుడు స్నానం చేసాడు మొత్తం స్టేట్ ఎదురు చూస్తున్నారు. సో డైలాగులుంటాయి గదా! బట్ ఇది దాంట్లో అయితే ఒక కొంచెం నెగెటివ్ యాంగిల్ ఉంటది. అండ్ యాక్చువల్లీ చాలా రిఫ్రెషింగ్ ఉంటది. ఓహో! ఈయనలో ఈ యాంగిల్ గూడా ఉందా అని జెప్పుకోవడానికి. దాని తర్వాత మన 'షీజు' గారు బేసిక్‌గా మన 'నువ్వు నాకు నచ్చావు' సినిమాల్లో హీ ప్లేస్ గుడ్ వెర్షన్ అనమాట. సో, ఆ సినిమాల్లో వాడు నెగెటివ్ రోల్ అయితే ఈ సినిమాల్లో ఒక పాజిటివ్ రోల్ అనుకోవచ్చు. సేమ్ లైక్ 'బకరా బావ' రోల్ అంటే మరుదుల్ని ప్రేమించేవాడు. బట్ లాస్ట్‌గా వాడు అమ్మాయికి వాడికి దొరకదు. సో, యాహ్! అండ్ దెన్ లాస్ట్ అండ్ ఫైనల్‌గా యాక్చువల్లీ నాకసలు గుర్తులేదు. బట్ ఆ 'సిరివెన్నెల సీతారామ శాస్త్రి' గారు ఒక క్యామియో రోల్ ఉంటది. అది చాలా యాప్ట్‌గా ఉంటది. ఎందుకంటే వాళ్ళేదో పెట్టి ఒక సంగీతం గుండె ద్వారా అంటే సాహిత్యం గురించి ద్వారా వాళ్ళది పెట్టారు కాబట్టి అది చాలా యాప్ట్‌గా అయింది. అండ్ ఈవెన్ ఇంటర్వ్యూలో 'వీణాదిత్య' గారు చెప్పారు. యాక్చువల్లీ ఆ పాత్రకి ఇంకెవరు షూట్ అవ్వట్లేదు. మేము జస్ట్ ఆయన అడిగారు. ఆయన చాలా గ్రేషియస్‌గా ఆయన ఒప్పుకున్నారు ఆ పాత్రకి. అండ్ యూ నో మరొకసారి యాక్చువల్లీ ఈ సినిమాల్లో అంటే ఆయన సాహిత్యం అలాంటిది కాబట్టి, ఈ సినిమాలో అన్నిట్లకంటే నేను ఎవరైనా మిస్ అవుతున్నానంటే, ఐ థింక్ ఈక్వల్‌గా చంద్రమోహన్ గారు అండ్ సిరివెన్నెల గారు. సో, ఐడ్ గో విత్ థట్. సో, యాహ్! దట్స్ అబౌట్ ది యాక్టింగ్. ఇప్పుడు రైటింగ్ అండ్ డైరెక్షన్ సంగతానికొస్తే, ఇప్పుడు అంటే ఒకటే చెప్తా. ఫస్ట్ ఏంటంటే 'ఎంఎస్ రాజు' గారు తీసే సినిమాలు అద్భుతమైన రీపీట్ వాల్యూ ఉంటాయి. ఎందుకంటే ఆయన రాసే విధానం, లేకపోతే ఆయన తీసే విధానం అంటే ఆయన పెట్టే శ్రద్ధ చాలా నిర్మాతలు పెట్టరు. అండ్ నాకు ఇంకోటి కనిపిస్తదండి. నిజం చెప్తున్నా. అసలు ఆయన ఆయన తీసే సినిమాలు అంటే ఆయన నిర్మాతగా ఆయన తీసే సినిమాలు ఆయనే గోస్ట్ డైరెక్షన్ చేసినట్టుంది. ఎందుకో తెలుసా? నిజాలు మాట్లాడుకోవాలంటే ఆయన పనిచేసే డైరెక్టర్లు. ఒక కోడి రామకృష్ణ గారు తప్ప. ఎందుకంటే ఆయన తర్వాత 'అరుంధతి' సినిమా తీశారు. ఆయన సత్తా చూపిచ్చారు మాకు. ఆయన పనిచేసే డైరెక్టర్లు లేకపోతే ఆయన తీసే డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో అంటే వా ఆయనతో పని చేసిన తర్వాత ఆయన వాళ్ళు ఇంకొకసారి ఓ సినిమా తీశారనుకో, అసలు ఆ స్థాయికి లేకపోతే అంత పెద్ద సక్సెస్ ఎవ్వడు చూడలేదు. అంటే అంత సక్సెస్సు అంటే అంత విజయం లేకపోతే ఇటువంటి క్లాసిక్ సినిమా ఎవడు తీయలేదు. నేను సింపుల్‌గా చెప్తా బెస్ట్ ఎగ్జాంపుల్ 'గుణశేఖర్' గారు. ఆ సినిమాకి నిర్మాత ఎవరు? 'ఎంఎస్ రాజు' గారు. ఒక్కడు అప్పుడప్పుడు డౌటొస్తది. అసలు ఒక్కడు సినిమా తీసేది 'గుణశేఖర్' గారేనా? ఏదంటే దాని తర్వాత 'అర్జున్' సినిమా తీశారు. బట్ 'అర్జున్' సినిమా అంటే ఒక్కడు సినిమాకుండే ఒక ఫినెస్సు అండ్ ఉండే ఒక యూ నో ఆకుండే ఒక క్వాలిటీ నీకు 'అర్జున్‌లో' అది కొంచెం తగ్గుద్ది అనమాట. అండ్ యాక్చువల్లీ ఒక్కడి తర్వాత నన్నడిగితే 'గుణశేఖర్' గారు ఆయన ఎప్పుడు లైక్ ఆ రేంజ్ సినిమా మళ్ళీ తీయలేదు. అది అది వేరే విషయం అనుకో. అది ఫన్నీ విషయం ఏంటంటే 'వీణ ఆదిత్య' గారు సేమ్ డైరెక్టర్.
వాళ్ళిద్దరు మళ్ళీ కలిసి 'ఆట' సినిమా తీసాడు. ఆఫ్‌కోర్స్ ఆ సినిమా పోయింది. సో, నేను ఇదే చెప్తున్నా. 'ఎంఎస్ రాజు' గారు ఆయనేదో ఒక ఆయనేదో మాయ చేసి అన్ని సినిమాలు అట్లా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే 'ప్రభుదేవ' గారు. అమ్మో! అసలు ఆ సీన్ 'నువ్వొస్తా అంటే నేను వద్దంటాను.' నిజంగానే 'ప్రభుదేవ' గారు తీసినది నాకు నాకు డౌటొస్తది. ఆ పాటలినే కొద్దీ, లేకపోతే ఆ సినిమా నుండి కొన్ని సీన్‌లు చూస్తే, ఏందంటే ఆ సినిమా తర్వాత అన్నీ అడ్డమైన సినిమాలు తీశారు 'ప్రభుదేవ' గారు. సో, నాకు అదే అనిపిస్తది. బట్ రైటింగొచ్చే కొద్దీ ఇట్ ఈజ్ అమేజింగ్. ఎందుకంటే ఎంత రా ఎమోషన్ ఉంటదంటే మొత్తం సినిమాలో అంత రా ఎమోషన్ ఉంటది. ఈ సినిమా లైన్ వెరీ సింపుల్ ఏందంటే, చిన్నప్పుడు ఉండే ఒక స్నేహితులు వాళ్ళిద్దరు విడిపోతారు. వాళ్ళు చిన్నగున్నప్పుడు. వాళ్ళిద్దరికీ ఒక మాట ఇస్తారన్నమాట. ఏందంటే, మేము మళ్ళీ కలుద్దాం. ఎప్పుడు కలుద్దాం అంటే కొండపైన ఆంజనేయ స్వామి గుడుంది గదా! మేము ఎప్పుడు అంటే ప్రతిరోజు నా పుట్టినరోజుకి నువ్వక్కడ రా అని జెప్పి అమ్మ ఎళ్ళిపోతది. బట్ చంటిగాడు ఉంటాడనమాట. బట్ దెన్ చంటిగాడు వాడు ట్రైన్ ఎక్కితే వాడు వేణుగాడవుతాడు. అండ్ దెన్ వేణుగాడు అయిన తర్వాత వాడు దత్తత తీసుకుంటాడు. సో, వాళ్ళిద్దరూ ఒకే చోట్లో ఉన్న కొద్దీ వాళ్ళు ఒకరు ఒకరిని వాళ్ళు ఎప్పుడు మర్చిపోరు. సో, ఈ సినిమాలో కాన్‌ఫ్లిక్ట్ పాయింట్స్ ఏందంటే ఈ సినిమా బ్రిలియన్స్ నేను జెప్తా సింపుల్‌గా. కాన్‌ఫ్లిక్ట్ పాయింట్స్ నీకు సినిమాలో బొచ్చెడుంటాయి. యాక్చువల్లీ సీ మంచి సినిమాలు ఏం జేస్తాయంటే ఇప్పుడు కాన్‌ఫ్లిక్ట్ లేకుండగా నువ్వు సినిమాను ముందుకు తీసుకెళ్ళలేవు. ఇట్స్ వెరీ సింపుల్. సో, ఈ సి ఆహ్, గ్రేట్ సినిమాలు మీరు ఆలోచిస్తే ఇప్పుడు 'అతడు' తీసుకోండి, లేకపోతే 'నువ్వు నాకు నచ్చావు' తీసుకోండి, ఆర్ యూ నో 'కలిసుందాంరా' తీసుకోండి. ఆ సినిమాలు ఏం జేస్తాయంటే ఆ పాత్రల్లో లీడ్ క్యారెక్టర్స్‌కి ఆర్ మెయిన్ క్యారెక్టర్స్‌కి నీకు ప్రతి సీన్‌లో ఏదో ఒక కాన్‌ఫ్లిక్ట్ ఉంటది. అంటే వాళ్ళ యాక్షన్స్ ఏమవుతదంటే అది మొత్తం కథలో నుండి అది ఇంటర్‌లింక్ జేసి అది నెక్స్ట్ సీన్‌కి నీకొక క్యూరియాసిటీ పెంచుతదనమాట. ఇంకోటి సింపుల్‌గా చెప్తా. ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తా. 'ఒక్కడు' సినిమాలో 'ఒక్కడులో' వాడు కర్నూల్‌కెళ్ళడానికి కబడ్డీ మ్యాచ్ ఆడతాడు. బట్ దెన్ అనుకోకుండా ఈ అమ్మాయిని ఎవడో ఒకడు హింస చేస్తుంటే వాడు ఆమెని కొడతాడు. సో, అప్పుడేమవుతదంటే బట్ దెన్ దాని తర్వాత ఏమవుతది? అమ్మాయిని కాపాడి వాడు ఇంట్లో దాస్తాడు. ఇంట్లో దాచిన తర్వాత అమ్మకి తెలుస్తదా? నాన్నకి తెలుస్తదా? దాని తర్వాత నాన్నకి తెలిసిన తర్వాత ఇప్పుడు ఏం జేయాలి? ఓకే. చార్మినార్‌లో ఇరుక్కున్నారు. చార్మినార్ నుండి ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఇరుక్కుంటారు. ఇప్పుడు అమ్మాయిని హైదరాబాద్‌కి పంపించేయాలి. అది మేము ఎట్లా సో, ప్రతి సీన్‌లో ఒక కాన్‌ఫ్లిక్ట్ ఉండే కొద్దీ అంటే ప్రతి సీన్‌లో కాన్‌ఫ్లిక్ట్ ఉండేసరికి ఇట్ ఏంటది? ఇట్ పుషెస్ ద క్యారెక్టర్స్, ఫోర్సెస్ ద క్యారెక్టర్స్ టు అంటే కొన్ని అనుకోని కారణాల వలన అంటే ఒక కారణంలో పెట్టి మొత్తం అది లైక్ ప్రయత్నం చేస్తూ ఉంటదనమాట. ఓకే. సో, అంటే నేనేం చెప్తున్నానో మీకు అర్థమవుతుందని నాకు తెలీదు గానీ సింపుల్‌గా అదే చెప్తాను. బేసిక్‌లీ సీన్‌లో కాన్‌ఫ్లిక్ట్ ఉన్నప్పుడు క్యారెక్టర్స్ వాళ్ళకొక ఛాలెంజ్ ఒస్తది. అండ్ ఆ ఛాలెంజ్ చేసే కొద్దీ అది కథని ముందుకు తీసుకెళ్ళడానికి ఇట్ డ్రైవ్స్ ద స్టోరీ ఫార్వర్డ్ అనమాట. అది కథ ముందుకి నడిపిస్తూనే ఉంటది. అదే చెప్దాం అనుకున్నా. సో, నాకేమనిపించిందంటే నేను చూసే కొద్దీ మెయిన్ వన్స్ దీంట్లో యాక్చువల్లీ 'శృతి' అండ్ దెన్ మన 'టెన్‌కిల్ బర్రి' గారు. 'శృతి' ఎందుకంటే నేను చెప్తా. సో, 'శృతి' అనేది ఆఫ్‌కోర్స్ అమ్మాయి ఎడిటింగ్ దాంట్లో పనిచేస్తది. నేనేమనుకున్నానో తెలుసా? ఏందంటే ఐ థాట్ షీ వాస్ గోయింగ్ టు బి టిపికల్ సెకండ్ హీరోయిన్. ఏందంటే హీరోని ఆబ్వియస్‌గా అమ్మాయిని ప్రేమిస్తుంది. బట్ దెన్ హీరోని వేరే అమ్మాయిని ప్రేమించడానికి ద్వేషం చేసి, లేదు నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా అని జెప్పి అది నేను అనుకున్నా గానీ, దాని తర్వాత ఆ అమ్మాయి యాంటీ క్వాజ్ చూసిన తర్వాత ఆమెకర్థమవుతది. ఓకే. ఈడి మనసులో నేను లేను. ఇంకా అమ్మాయి ఉందని జెప్పి ఎంత అర్థం చేసుకుంటదంటే, ఎంత సెన్సిబుల్‌గా ఉంటదంటే, అది చాలా అంటే చాలా వాళ్ళు చాలా మంచిగా చేశారు. అండ్ ఐ థింక్ 'తను రాయ్' గారు ఆమె నటించే విధానం గూడా అది గూడా చాలా బావుంటది. బికాజ్ అంటే నువ్వు లైక్ ఇటువంటి సినిమా నువ్వు ఏది తీసుకో ఈవెన్ మన 'బుజ్జిగాడు' సినిమా ఓకే. సేమ్. ఇట్ ఈస్ ఇన్‌స్పిరేషన్ ఫ్రమ్ 'మనసంతా నువ్వే.' ఇక్కడ తేడా ఏంటంటే దీనిలో ఎక్కువ ఫైట్‌లుండవు. దాంట్లో బొచ్చెడు ఫైట్‌లుంటాయి. బట్ సేమ్ ఓకే. సేమ్ స్టోరీ. వాళ్ళిద్దరు గొడవ పడతారు. అంటే ఇక్కడ వాళ్ళు గొడవ పడరు గానీ, అక్కడైతే వాళ్ళు గొడవ పడి చిన్నప్పుడు గుండే స్నేహితులు వాళ్ళు విడిపోయి పెద్దయిన తర్వాత ఒకరు ఒకరిని గుర్తు చేసుకుంటూ నువ్వంటే నాకిష్టం అని చెప్పుకోవడానికి వాళ్ళు మళ్ళీ కలవడానికే వాళ్ళు ప్రయత్నం చేశారు కదా! సో, ఈవెన్ 'బుజ్జిగాడులో'
'త్రిష' గాకుండా వాళ్ళు 'సంజన గల్రాని'ని వాళ్ళు పెడతారనమాట. ఓకే. సో, అదే ఉండదనమాట. సో, ఈడు ఒక అమ్మాయి గాకుండా ఇంకో అమ్మాయికి లైనేయడం వాడికో కాన్ఫ్లిక్ట్ పెడతారు. కానీ వీడికేందంటే లేదు. అంటే ఈ సినిమాలో బాధ్యత లేదు బాధ్యత గాదు. ఏంటది విశ్వాసమా? విశ్వాసం ఏదో లాయల్టీ ఉంటది గదా! లాయల్టీ వాళ్ళు చాలా మంచిగా చూపిచ్చారు. నేనేదో సొల్లు చెప్తానంటారు. ఐ యామ్ వెరీ సారీ బొటియ. అదే 'తనికెళ్ళ వర్ణి' గారు ఈస్ ద విలన్. ఓకే. బిగినింగ్ సినిమా స్టార్టింగ్‌లో ఆయన విలను. అండ్ దెన్ ఎండింగ్‌లో గూడా ఆయన విలను. కానీ ఈ సినిమాలో ఎన్ని కాన్‌ఫ్లిక్ట్ పాయింట్స్ ఉంటాయంటే అదే జెప్తున్నా గదా! ఇట్ కీప్స్ ద మూవీ గోయింగ్. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ప్రతి ఒక్కరికి ఏదో కాన్‌ఫ్లిక్ట్ ఉండే కొద్దీ అది కథని ముందుకు నడిపిస్తూనే ఉంటదనమాట. సినిమాలో వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్స్ చెప్తా నాకేమనిపించిందో. ఏందంటే ఉదయ్ కిరణ్ చెల్లెలికి ఒక పెళ్లి సంబంధం వస్తది. కానీ ఆ ముందు సీన్‌లో కౌశల్ గాడు వాడి చెల్లెల్ని ఏడిపిస్తుంటే ఒక స్టోర్‌కెళ్ళి అక్కడ వాడిని కొడతాడు. అక్కడ కొట్టిన ఆ స్టోర్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వీడికి గుర్తుంటదనమాట. వాడు యాక్సిడెంటల్‌గా వాడిని కొడతాడు. ఎల్బో చేస్తాడు వాడిని. ఎల్బో చేసినప్పుడు వాడు బయటకొచ్చినప్పుడు వాడు గుర్తుపెడతాడు. ఓహో! మీకు తెలుసో తెలీదో మీ కొడుకు వీధి రౌడీ అని ఆడు చెప్తాడు. దాని తర్వాత వీడు బ్రతిమాలుతాడనమాట. ఏందంటే ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఏందంటే, వాడి వల్లన వాడి చెల్లి పెళ్లి ఓకే. ఒకరు వద్దంటున్నారు బేసిక్‌గా. సో, వాడు యాక్సెప్ట్ జేసి అంటే వాడు బ్రతిమాలుతాడు. లేదు సార్ ఈ మా చెల్లి చాలా మంచిది. మీరు ఒప్పుకోండి అని జెప్పి. బట్ దెన్ అండ్ దెన్ వాడొక నిజం జెప్తాడు. ఏందంటే, సార్ నేను మీ కొడుకుని కాదు అని జెప్పి ప్లీజ్ సార్ అని జెప్పి దాని తర్వాత చంద్రమోహనే జెప్తాడు. లేదురా వదిలేసేయి. వదిలేయి, వదిలేయి అని జెప్పి ఎళ్ళిపోతారు. దాని తర్వాత వాడిని అంటే వాడి మీద అరుస్తాడు. ఈ స్కోల్డ్స్ అనమాట. ఏందంటే, "ఏంట్రా నువ్వు జెప్పే మాటలు? ఏందిరా నువ్వు నా కొడుకువి గాదు. నువ్వే నా కొడుకువి. ఇంకొకసారి ఆ మాట అనకు. ఒరేయ్! ఎవడో సంబంధం వస్తూనే ఉంటది, పోతూనే ఉంటది. వాళ్ళెవర్రా మాకు? నువ్వే నాకు ముఖ్యం" అని జెప్పి ఆ సీన్ ఎంత మంచిగుంటదంటే, ఎంత ఎమోషనల్‌గా ఉంటదంటే అంత అద్భుతంగా ఉంటది. ఇంకోటేందంటే సినిమాలో మొత్తం బుక్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో లైక్ ఈ అమ్మాయి వచ్చి అది దాంట్లో పేపర్‌లో రాసి అది నాకు యాక్చువల్లీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అది యాక్చువల్లీ అది ఇంకో కాన్ఫ్లిక్ట్ పాయింట్ తీసుకొస్తది. ఎందుకో తెలుసా? ముందుగా అంటే 'స్వాతి' మ్యాగజైన్‌కి ఎడిటర్ మన పరుచూరి వెంకటేశ్వరరావు గారు. ఆయనకి ఫస్ట్ ఆయనకి నచ్చదు. దెన్ లేటర్ ఆన్ ఆయన ఎంజాయ్ చేస్తారు. అండ్ దెన్ యాక్చువల్లీ ఇప్పుడు ఏ కథలో ఏంటంటే ఇప్పుడు కథలో ఉండే కాన్‌ఫ్లిక్టు అది పాత్రలకి ఎట్లా తెలియజేసుకుంటారనేది యూ యూ నో నువ్వు ఒక రకంగా నువ్వు చేయాలి. నేను ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఇప్పుడు 'అల వైకుంఠపురంలో' సినిమాలో సస్పెన్స్ ఏంటి? ఇప్పుడు నీకు 'త్రివిక్రమ్' గారు ఆ సినిమాలో నీకు ఆడియన్స్‌కి చెప్తారు. ఏందంటే బిడ్డలు మార్చారు. కానీ అదే సస్పెన్స్ సినిమాల్లో ఆ కాన్‌ఫ్లిక్టు అది సినిమాలో ఉండే పాత్రలకి ఎట్లా తెలుసు అనేది అది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ గదా! సో, ఇది గూడా అంతే. ఏందంటే, ఈ 'మనసంతా నువ్వేది' ఈ స్టోరీ వేరే వోళ్ళకి ఓకే. వేణు అండ్ అను వాళ్ళు మళ్ళీ కలుస్తారా? కానీ వాళ్ళు కలవడానికి వేరే వాళ్ళకి తెలియాలి గదా! అసలు ఏం జరిగిందని జెప్పి. సో, మొత్తం దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ వే ఆఫ్ లెట్టింగ్ క్యారెక్టర్స్ నో ద స్టోరీ. సో, ఇంకోటేందంటే, ఈ సినిమాలో 2 రియకరింగ్ సింబలిజం ఉన్నాయి. ఏదంటే ఒకటి ఆంజనేయ స్వామి గుడి కొండపైన. రెండోదేంటంటే వాచు. సో, అండ్ బోత్ ఆర్ బ్రిలియంట్‌లీ డన్ అండ్ దే ఆర్ రికరింగ్. బికాజ్ టిపికల్‌గా రైటింగ్‌లో ఒక సేయింగ్ ఉంటది. అంటే ఇది జనరల్ రూల్ గాదు. బట్ ఒక ట్రెడిషనల్ వే. ఏందంటే సినిమా ఎక్కడ మొదలైందో సినిమా అక్కడే ఎండ్ అయ్యాలి. సో యాహ్! సినిమా ఎక్కడ మొదలైందో సినిమా అక్కడే నువ్వు అంతం జేయాలనమాట. అంటే నువ్వు ఆపేయాలి. స్టార్ట్ వేర్ ఇట్ ఎండ్స్. సో, నేనేం జెప్తున్నానంటే, మీకు సినిమా స్టార్టింగ్‌లో మీకు గుర్తుంటే, వేణు వాడు గుడికెళ్ళి అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం తీసుకొని, వాడు రూమ్‌కి పెడతాడనమాట. అమ్మాయి జ్వరం నుండి తగ్గడానికి. అది సినిమాలో లాస్ట్ ఫ్రేము ఏంటి అంటే, దాని తర్వాత అమ్మాయి ఏం జెప్తది, "ప్రతి సంవత్సరం నా పుట్టినరోజుకి నన్ను కలవాలంటే కొండపైన ఆంజనేయ స్వామి గుడికొచ్చి నువ్వు ప్రసాదం తిను. దాని తర్వాత నాకు తెలుస్తది. మేమిద్దరు కలుస్తాం" అంటే. బట్ ఐ థింక్ సినిమాలో లాస్ట్ సీన్ నాకు గుర్తుంటున్నంత వరకు వాళ్ళిద్దరు పెద్దయిన తర్వాత మళ్ళీ ఆ కొండ పైన ఆంజనేయ స్వామి గుడి దగ్గర వాళ్ళిద్దరు పూజ చేస్తారనమాట. ఓకే.
సరే మరి చాలా మంచిగా జేశారు. ఇంకోటేందంటే ఆ వాచు, యాంటిక్ వాచు చాలా మంచిగా ఉంటది. ఎందుకంటే అదొక కాన్స్టెంట్ రిమైండర్ అనమాట. గుర్తింపు జేశారనమాట. వేణుని ఏందంటే అరే ఒ ఒక శృతి వచ్చినా, లేకపోతే నీ జీవితంలో ఎవరొచ్చినా సరే, అణువుని మాత్రం మర్చిపోకు. అండ్ ఆ యాంటిక్ వాచ్ అనేది అది చాలా సీన్‌లో అది లైక్ రీయకర్ అవుతది. నీ ఇంటర్వల్‌లో అది వస్తది. దాని తర్వాత నీకు ఎస్పెషల్లీ క్లైమాక్స్‌లో ఏందంటే వాడు సచ్చిపోయిన తర్వాత అది వాడు ఆడేది కొంచెం ఓవర్ అనిపించింది గానీ, బట్ ఇప్పుడు మొత్తం సినిమా బాగుంది కాబట్టి క్లైమాక్స్ నేను అట్లా దబ్బలేను గానీ అట్లా చెప్తున్నాను. సో, వాడు సచ్చిపోయిన తర్వాత వాడు యాంటిక్ వాచ్ చినిన తర్వాత వాడికి మళ్ళీ స్పృహ వచ్చి దాని తర్వాత వాడు మళ్ళీ కళ్ళు తెరుస్తాడు గదా! సో, యాహ్! యాహ్! అదే జరిగింది. సో, ఇంకోటి ఈ సినిమాలో 3 థీమ్‌లుంటాయన్నమాట. 3 థీమ్‌లేందంటే త్యాగం జేయడం, ప్రేమ, అండ్ దెన్ ఇంకోటేందంటే పేదరికం వర్సెస్ రిచ్ అనమాట. సో, రిచ్ వర్సెస్ పూర్. ఓకే. సో, నేను ఫస్ట్ జెప్తా. త్యాగం ఏందంటే, ఉదయ్ కిరణ్‌కి తెలుసు. ఏందంటే, ఈ అమ్మాయి రేణు అని జెప్పి వాడు చేయలేడు. ఎందుకంటే, వాడి చెల్లి పెళ్లి వాడు చెడగొట్టడం వాడికిష్టం లేదు గానీ, వాడు అనుని అంత బలవంతంగా ప్రాణం కంటే ప్రేమించినా సరే, వాడు ప్రేమ త్యాగం జేసాడు. ఏందంటే, వాడి చెల్లి పెళ్ళికి ఏమి అవ్వకూడదు. అప్పుడు నీకొక హార్ట్ రెంచింగ్ క్లైమాక్స్ వస్తాయి. అద్భుతమైన ఎమోషన్‌లో పిండరు. అండ్ దెన్ రెండోదేంటంటే ప్రేమ. ఏందంటే, చిన్నప్పుడు విడతీయలేని ఒక స్నేహం. అది అన్ని సంవత్సరాలు అంత పెరిగి, పెరిగి అది బేసిక్‌గా ప్రేమగా పుట్టిందనమాట. సో, ఆ స్నేహం ఏదైతుందో అది ఒక విడతీయలేని ఒక ప్రేమ బంధంలాగా అయింది. హీరోయిన్ మధ్యన. సో, అది ఇంకోటి. అండ్ ఇంకోటేంటంటే, ఆ రిచ్ వర్సెస్ పూర్ ఫ్యాక్టర్. ఏందంటే, మీరు స్టార్టింగ్‌లో గమనిస్తే 'తనికెళ్ళ భరణి' చంటిగాడికి వాడికిష్టం లేదు. ఎందుకంటే వాడు ఆబ్వియస్‌గా వాడు ఆబ్వియస్‌గా పేదోడు. సో, పేదోడు ఒక ఎంఆర్‌ఓ కూతురుతో వాడికేం పని అని వాడికెప్పుడు ఒక చిన్న చూపుంటది. యాక్చువల్లీ మీరు సినిమాలో గమనిస్తే నేనిది గమనించాను. ఏందంటే 'ఉదయ్ కిరణ్' సినిమాలో ఎంత ప్రయత్నం చేసినా వాడెప్పుడో ఒక లోవర్ సోషల్ స్టాటస్‌లో ఉంటాడు. అండ్ వాడెప్పుడూ లోవర్ స్ స్థాయి వాడెప్పుడో కింది స్థాయిలో ఉన్నాడు. అండ్ 'టనకెల్ మర్రి' ఎప్పుడు వాడు పెద్దగున్నా సరే, చిన్నగున్నా సరే వాడు పేదోడు కాబట్టి, లేకపోతే వాడు పేదరికం నుండి వచ్చినోడు కాబట్టి, జస్ట్ ఈ స్థాయిలో ఉండడానికి ఏదో కారణం వల్ల అట్లా ఉన్నాడు కాబట్టి, 'టనకెల్ మర్రిని' ఎప్పుడు చిన్న చూపు చూస్తూనే ఉంటాడు. యూ నో సో, అదే వాడు చిన్నగున్నప్పుడు, లేకపోతే ఎప్పుడు వాడు పెద్దగయినప్పుడు. వేరస్ టేక్ అను. అను ఎప్పుడు ఆమెకి డబ్బుండేది. అండ్ యాక్చువల్లీ ఆమె ఎప్పుడు అట్లా ఉండేది. ఆమె అరకులో ఉన్నా సరే, లేకపోతే ఆమె మలేషియాకెళ్ళినా సరే, మలేషియాలో వాళ్ళేదో వాలుండే ఒక వాళ్ళొక ఇంట్లో ఉంటారక్కడ. బట్ అక్కడ గొప్పతనం ఏందంటే ఆమె క్యారెక్టర్ మీరు గమనిస్తే, ఆమె డబ్బున్నా సరే, ఆమెకు బోలెడన్ని ఉన్నా సరే, ఆమె క్యారెక్టర్ ఎప్పుడు మారలేదు. అండ్ ఆమె ఆల్‌వేస్ పేదరికం నుండి వచ్చినా సరే, షీ ఆల్‌వేస్ లవ్డ్ చంటి ఫర్ హూ హి ఈస్ అనమాట. సో, అది గూడా ఒక బ్యూటిఫుల్‌ది వాళ్ళు జేశారు. సో, అదే ఈ సినిమా రైటింగ్‌లో నేను అబ్జర్వ్ జేసింది. సో, అదే చెప్దాం అనుకున్నా. దట్స్ అబౌట్ రైటింగ్. ఇప్పుడు దర్శకత్వం సంగతానికొస్తే డైరెక్షన్ బై విఎన్ ఆదిత్య గారు అమేజింగ్! అమేజింగ్! జింగ్ జింగ్ ఎందుకో జెప్తా. ఈ సినిమాలో రైటింగ్ షీర్ ఎమోషన్ ఏదైతే ఉందో, దాని తర్వాత ఈ సినిమాలో గుండెలు పిండే క్షణాలు, హార్ట్ టచింగ్ మొమెంట్స్ ఏదైతే ఉన్నాయో, ఎన్ని ఉన్నాయంటే అన్నున్నాయి. అండ్ బేసిక్‌గా నీకు సినిమాలో అంటే నువ్వు సినిమా ఇంత ఎంటర్‌టైనింగ్ వేలో నువ్వు తీసావనుకో, అంటే నీకెక్కడ బోర్ కొట్టకుండా అంటే అమేజింగ్ డైరెక్షన్ అంటే అదే గదా! నేను ఒకటే చెప్తా సినిమాల్లో ఒక కొంచెం ఇబ్బందికరమైన విషయం ఏందంటే, నాకు ఎందుకో కొన్ని పాటలు చాలా స్లోగా అనిపించింది. కానీ ప్రతి సీన్‌లో ఉండే ఒక ఎమోషన్ అంత అద్భుతంగా ఉండేసరికి డైరెక్షన్ అనేదే నాకు జస్ట్ టూ గుడ్ అనిపించింది. అది బేసిక్‌గా ఓవర్ పవర్ చేసేది. విఎన్ ఆదిత్య గారు ఒక పర్ఫెక్ట్ జాబ్ చేశారు. అండ్ ఇంకోటి ఇంత తక్కువ బడ్జెట్‌లో ఉన్నా సరే, నీకీ సినిమాలో అన్ని యాస్పెక్ట్‌లు ఎంత మంచిగా తీసినా అంత మంచిగా తీశారు. ఇంకోటేందంటే ఇప్పుడు డైరెక్షన్ అనేది ఇట్ ఈస్ బేసిక్‌లీ ఆల్ అబౌట్ నువ్వు ఒక పలానా సీన్‌లో నువ్వు తీసే విధానం అందరూ డ్యూటీ చేశారా? లేకపోతే ఒక్కరే డ్యూటీ చేశారా? అండ్ ఇంకోటి నువ్వు ఆ సీన్ తీసే విధానం. నీకు ఒక సినిమాలో ప్రతి సీను
అంత అద్భుతంగా నువ్వు తీసావనుకో, అది జస్ట్ అదే గదా! అద్భుతమైన డైరెక్షన్ అంటారు. సో, అందుకే ఈ సినిమాలో ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ఎంత వెల్ డైరెక్టర్ అంటే అంత వెల్ డైరెక్టర్. ఎందుకంటే అదే చెప్తున్నా గదా! టేకింగ్ ప్రతి సీన్‌లో నువ్వు తీసే విధానంలో ఉంటది. అండ్ ఈ సినిమా 2001లో వచ్చినా సరే ఓకే. 23 అంటే అక్టోబర్ నెలలో 23 సంవత్సరాలవుతది. సో, ఇప్పుడు జాన్వరిలో ఉన్నాం గదా! బట్ బేసిక్‌గా యాహ్! 23 సంవత్సరాల తర్వాత మాకదే ఫీలింగొస్తుందంటే, ఆబ్వియస్‌గా ఇట్స్ డ్యూ టు పర్ఫెక్ట్ రైటింగ్ అండ్ డైరెక్షన్. ఓకే. సో, యాహ్! రైటింగ్ అండ్ డైరెక్షన్ అయితే ఈ సినిమాల్లో అద్భుతం అంటే అద్భుతంగుంటాయి. సో, యాహ్! ఐల్ గో విత్ థట్. హమ్మా! సో, ఇప్పుడు టెక్నికాలిటీ సంగతానికొస్తే యాహ్! నేనేం జెప్తున్నానో మీ అందరికి తెలుసు గానీ నేను జెప్తా. యాహ్! మ్యూజిక్ అండ్ బీజీఎం బై మ్యూజిక్ అండ్ బీజీఎం బై 'ఆర్‌పి పట్నాయక్' గారు. యాహ్! ఒకటే. క్లాసిక్ రయ్యా! క్లాసిక్ అంటే క్లాసిక్. ఈ సినిమాలో ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ ఈస్ ఎ క్లాసిక్. బీజీఎం కూడా క్లాసిక్. ఇది నా చైల్డ్‌హుడ్‌లో చిన్నప్పుడు అండ్ 90స్ కిడ్స్‌కి వన్ ఆఫ్ ది క్లాసిక్ ఆల్బమ్స్ అండ్ ఈ 'తూనీగా తూనీగా' అనేది అందరి ఫేవరెట్ సాంగు. నా ఫేవరెట్ సాంగ్ ఏంటంటే నన్నడిగితే ఐ థింక్ ఇట్స్ డెఫినెట్‌లీ 'మనసంత నువ్వే' టైటిల్ సాంగ్. అది వాళ్ళు కంపోజ్ చేసే విధానం. ఈ సినిమాలో 8 పాటలుంటాయండి. అండ్ అన్ని పాటలకి సాహిత్యం రాసింది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. సో, సినిమాల పాటలు 'తూనీగా తూనీగా', 'చెప్పవే ప్రేమ', 'కిటకిట తలుపులు', 'నీ స్నేహం', ఆహ్, 'దిన్ దిన్ దినక్క', 'మనసంతా నువ్వే' టైటిల్ సాంగ్. ఆ 'ఆకాశాన' దాని తర్వాత 'ఎవరిని ఎవడు' 'ఎవరిని ఎప్పుడు' ఎవ్వరినెప్పుడు ఏమదిగో అందరికంటే నీ ప్రేమ చెప్పవే ప్రేమ చిరిమి చిరునామా తన్నాన తానన తన్ననాన నీ స్నేహం ఏకరాదు హని తననననననన మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే అసలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే ఇంకోటి చెప్తా ఈ సినిమాలో బ్రిలియన్స్ 'చెప్పవే ప్రేమ' మీరు గమనిస్తే ఆ పాటకి ఒక స్లో టెంపో ఉంటది. ఎందుకంటే ఆ సీన్‌లో ఉండే ఆ మూడ్‌ని రిఫ్లెక్ట్ చేసిందనమాట. కానీ యాక్చువల్ 'మనసంత నువ్వే' టైటిల్ సాంగు ఎంత ఫాస్ట్ పేస్డ్‌గా ఎంత మంచిగా బీటేశారు అంటే అదే చెప్తున్నా కదా! ఆ సిట్యుయేషన్‌కి, ఆ మూడ్‌కి అది మొత్తం ఒక ప్రతిబింబం చేసినట్టు ఎంత అద్భుతంగా చేశారంటే అంత అద్భుతంగా చేశారు. ఇంకోటి యాంటిక్ వాచ్ సౌండ్ ఎక్సలెంట్‌గా చేశారు. అండ్ బీజీఎం అయితే టూ గుడ్ రయ్యా! వచ్చే వయలిన్స్, ఎనకాలేసే ఫ్లూట్లు అది పర్ఫెక్ట్‌గా వాడారు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ వాళ్ళు పర్ఫెక్ట్‌గా ప్లే చేశారు. ఈ సినిమాకి అన్‌డౌటెడ్ హైలైట్ ఎవ్వడైనా అంటే బల్లా గుద్ది చెప్తున్నా 'ఆర్‌పి పట్నాయక్' గారు కొట్టే సంగీతం. అసలు మరొకసారి క్లాసిక్ అంటే క్లాసిక్ అంతే. నెక్స్ట్ సినిమాటోగ్రఫీ బై ఎస్. గోపాల్ రెడ్డి గారు. క్లాసిక్ రయ్యా! సినిమాలో ఫ్రేమింగ్, లైటింగ్, ఓవరాల్ విజువల్ క్వాలిటీ ఎక్సలెంట్‌గా ఉంటుండే. నేనొకటే చెప్తా. నేను చూసే టాలీవుడ్ ఛానెల్ ద్వారా నేను ప్రింట్ చూసా. ఎంత అడ్డమైన ప్రింట్ అంటే అంత అడ్డమైన ప్రింట్. బట్ స్టిల్ నాకింకా తెలుస్తది. అంటే గోపాల్ రెడ్డి గారి సినిమాటోగ్రఫీ నేను చాలా అలవాటయ్యాను. 'దేవిపుత్రుడు' చూశాను. 'సంతోషం' చూశాను. నాకు తెలిసినంత వరకు బేసిక్ 'వర్షం'. 'వర్షం' ఈస్ లైక్ అది టూ గుడ్. టూ గుడ్ ఫ్రేమింగ్ అదంతా. సో, ఆయన ఫ్రేమింగ్, లైటింగ్ అండ్ ఆయన జస్ట్ ఆయన తీసే విధానం బట్ ఆయన దాంట్లో నాకేం బాగా ఇష్టం ఏంటంటే, ఆయన క్లోజప్ షాట్‌లు, మీడియం ఫ్రేమ్‌లు నాకు చాలా ఇష్టం. మీరు గమనిస్తే 'దేవిపుత్రుడు' సినిమాలో సముద్రం దగ్గర వెంకటేష్ ఆ చిన్నమ్మాయిని కలుస్తారు గదా! సో, ఆ సీన్‌లన్నీ నాకు చాలా గుర్తు. అంటే ఆ క్లోజప్‌లో వెంకటేష్ గారు కనిపిస్తారు. దాని తర్వాత చిన్న పాప కనిపిస్తారు. బట్ ఆయన చేసే విధానం జస్ట్ అంటే అదొక చాలా యూ నో అంటే నేను యాక్షన్‌లోకి తెప్పిస్తదనమాట. ఇట్ బ్రింగ్స్ యూ ఇంటు ది యాక్షన్ ఎవ్రీ టైమ్. సో, నాకది చాలా ఇష్టం. దాని తర్వాత 'అరకులో' 'చెప్పవే ప్రేమలో' ఆ మొత్తం ముసురు, దాని తర్వాత ఆ కదిలే ట్రైను, రైలు బండి ఏదైతే ఉందో అది ఆయన ఎట్లా క్యాప్చర్ చేశాడంటే ఒక షాట్ ఉంటది. లైక్ ఆ ట్రైన్ టన్నెల్‌లోకి ఎళ్తూ ఉంటది.
అద్భుతంగా తీశారు. సో, యాహ్! 'గోపాల్ రెడ్డి' గారైతే జస్ట్ ఏం జెప్తాం, హి ఈస్ లెజెండ్ ఫర్ రీజన్ అంతే. ఎడిటింగ్ బై 'కేవి కృష్ణారెడ్డి' గారు ఎక్సలెంట్. నీకు సినిమాలో ఒక్క సింగిల్ బోరింగ్ మూమెంట్ కూడా లేదు. నీకెక్కడ బోర్ కొట్టదు. అండ్ ఫర్ వన్స్ అమ్మా నాకు యాక్చువల్లీ చాలా నాకు చాలా ఆనందం పట్టింది. ఏందంటే ఫర్ వన్స్ సాంగ్ ప్లేస్‌మెంట్ అనేది పర్ఫెక్ట్ అనమాట. యాహ్! పర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అనిపిచ్చింది. అన్ని పాటలు వాళ్ళు చాలా మంచిగా ప్లే చేశారు. అండ్ ఆ సిట్యుయేషన్ పరంగా బాగా సూట్ అయింది. ఆర్ట్ డైరెక్షన్ అయితే ఆ గుడికి, దాని తర్వాత అరకులు వాళ్ళు తీసుకునే లొకేషన్స్, దాని తర్వాత వైజాగ్‌లో వాళ్ళు తీసుకున్న లొకేషన్. అంటే సినిమాలో వాళ్ళు తీసుకున్న లొకేషన్స్ ఏదైతే ఉన్నాయో, అది సినిమాకి నేపథ్యం పరంగా అండ్ సీన్ పరంగా అన్నీ ఎక్సలెంట్‌గా ఉంటాయి. అండ్ చాలా యాప్ట్‌గా ఉంటాయి. సో, ఆర్ట్ డైరెక్షన్ కూడా అద్భుతంగా ఉంటది. డైలాగ్స్ బై 'పరుచూరి బ్రదర్సు' క్లాసిక్ అంటే క్లాసిక్ రయ్య. క్లాసిక్ అంటే క్లాసిక్. సినిమాలో డైలాగ్స్ చాలా అంటే చాలా బావుంటాయి. చాలా అద్భుతంగుంటాయి. మరొక్కసారి సినిమాలో ఫేవరెట్ డైలాగ్ నేను జెప్తున్నా. ఎంత బావుంటదంటే అంత బావుంటది. ఒరేయ్! వర్షం కూడా అప్పుడప్పుడు మనకి మేలు జేస్తుందిరా. మన కన్నీళ్లు ఎదుటివాడి కనపడకుండగా దాచేస్తుంది. ఏడవరా! నీకిష్టం వచ్చినట్టు ఏడు అని జెప్పి అప్పుడు ఆ సీన్ ఒస్తది గదా! సో, అటువంటి డైలాగులు అంటే నీకు క్లాసు, మాసు ఒకప్పుడు బెస్ట్ డైలాగులు రాసేవి మన 'పరుచూరి బ్రదర్స్' గారు. దాని తర్వాత నీకు కామెడీ డైలాగ్ కావాలంటే 'జంధ్యాల' గారు చేసేవారు. సో, ఏది కావాలొస్తే రకరకాలుగా అంటే ఏ జోనర్‌కి, ఏ సిట్యుయేషన్‌కి అప్పట్లో వేరేలా ఉండేది గానీ, అది వేరే విషయం అనుకో కానీ. బట్ యాహ్! 'పరుచూరి బ్రదర్స్' అయితే ఈ సినిమాకి అద్భుతంగా వాళ్ళు చేశారు. లాస్ట్ అండ్ ఫైనల్‌గా ప్రొడక్షన్ వాల్యూస్ బై ఎంఎస్ రాజు గారు దే ఆర్ వెరీ గుడ్. ఎందుకంటే ఇంత తక్కువ బడ్జెట్‌లో ఇంత క్వాలిటీ సినిమా తీసి దాని తర్వాత అవుట్‌పుట్ అనేది అది మామూలు విషయం కాదు. సో, యాహ్! ప్రొడక్షన్ వాల్యూస్ అయితే అద్భుతంగా ఉన్నాయి. హమా! సో, ఫైనల్‌గా దీనికి ర్యాప్ కొట్టాలంటే ఓవరాల్‌గా ఒక క్లాసిక్ ఆల్బమ్‌తో, ఆల్ టైమ్ క్లాసిక్ ఆల్బమ్‌తో, గుర్తుండిపోయే పెర్ఫార్మన్సెస్‌తో అందరి కాస్ట్ మెంబర్స్ నుండి అండ్ జస్ట్ అమేజింగ్ ఎమోషన్, అద్భుతమైన ఎమోషన్. సినిమా మొత్తం ఒక అద్భుతమైన ఎమోషన్‌తో మొత్తానికి చెప్పాలంటే 'మనసంతా నువ్వే' ఈస్ ఏ క్లాసిక్ మూవీ. ఇది ఎర్లీ 2000స్‌లో ఇట్ విల్ ఆల్వేస్ బి వన్ ఆఫ్ ది బెస్ట్ రొమాంటిక్ మూవీస్ ఎర్లీ 2000స్‌లో. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్‌గా 'ఉదయ్ కిరణ్' గారికి వి మిస్ యూ అండి. అండ్ వి ఆల్వేస్ విల్. ఆహ్, మీరు ఈ సినిమాని ఎంత గుర్తుండిపోయేలా చేశారు. మీ అమేజింగ్ పెర్ఫార్మన్స్ అండ్ చార్మ్‌తో. అండ్ మనతో లేకపోయినా సరే, మీరెప్పుడు స్క్రీన్‌తో ఎప్పుడు మీరు బ్రతికే ఉంటారు. అండ్ మీ సినిమాలు మేము ఎంజాయ్ చేస్తూనే ఉంటాం. సో, వి మిస్ యూ లాట్ ఉదయ్ కిరణ్ గారు. బట్ యాహ్! దట్ ఈస్ ఆల్. థాంక్ యూ సో మచ్ ఫర్ లిస్టెనింగ్. సారీ ఫర్ ద లేట్ రిలీజ్. బట్ yeah, take care. Bye bye. Have a fantastic Tuesday. We'll see you in our next episode where we'll be talking about నువ్వు లేక నేను లేను. Okay, take care. Bye bye.